ఆరాధన క్రమాన్ని ప్రారంభిస్తున్నాము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరచేయము. అవి నాకు త్రోవ చూపదు. అవి నీ పరిశుద్ధ పర్వతములను నీ నివాస స్థలములను నన్ను తోడుకొనవచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునందు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు. దేవుని ఎదురు చేరదను. దేవా నా దేవ, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధి నాయతి క్రమములు నేను పకుందునను కంటిని. దేవునా పాపదోషము పరిహరించెను. మా సృష్టికర్తవు విమోచకుడైన సర్వశక్తి గల దేవ, దీనులము పాపుల మగు మేము స్వాభావికముగా పాపులమని అపవిత్రులమని తలంప వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసిమని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకచ్చు వేడుకొనొచ్చు. మితి లేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రమణకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై నీ జనితీక కుమారునిచ్చిన మిగుల కరుణ గల దేవ, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయండి. మేము నీ కృప చేత నిత్య జీవ పొందినట్లు నిన్ను గూర్చి నీ చింతమును గూర్చి సరైన జ్ఞానమును నీ వాక్యములకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందింపుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యందు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోవుటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నింటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమున శ్వాసముచ్చు వారికి దేవుని కుమారుడొకటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మ పొందిన వాడు రక్షింపబడును. తెత్తున్న తరువాతి 12వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతమును చదువుతాం. దేవా, నన్ను విడిపించినందుకు త్వరగా రమ్ము. యెహోవా, నాకు సహాయము చేయుటకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయగోరు వారు సిగ్గుపడి అవమానమొందుదురుగాక. నాకు అపాయము కలుగుగా చూచి సంతోషించువారు వెనుకకు త్రిప్పబడి సిగ్గునందుదురుగాక. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మను ఆది
ప్రభువా మన అధికారే బ్రహ్మ. ప్రభువా మన అధికారే బ్రహ్మ. క్రీస్తువా మన అధికారే బ్రహ్మ. క్రీస్తువా మన అధికారే బ్రహ్మ. ప్రభువా మన అధికారే బ్రహ్మ. ప్రభువా మన అధికారే బ్రహ్మ. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమ కలుగును. దేవునికి మహిమ కలుగును. ప్రార్థిద్దాం.
సర్వశక్తియు కనికరమలిగిన దేవ, నీ కృప చేతనే నీ విశ్వాసులు నీకు సత్యమైనట్టు మెచ్చదగినట్టు సేవ చేయగలరు. కనుక తొలక మేము పరమందు నీ దివ్య వాగ్దానములను తప్పకుండా పొందులాగున ఇక మందు నిన్ను నమ్మకముగా సేవించినట్లు దయచేయమని నీతోను పరిశుద్ధాత్మతో సదా ఏక దేవుడవై యుగ యుగముల జీవించు పరిపాలించుచుండు నీ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోండి. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా ప్రియులారా, సమయం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ నుండి దైవలేఖన భావం చదవగలుగుతాము. తర్వాతి 12వ ఆదివారం కొరకు సిద్ధపరచబడిన పాత నిబంధన పాఠ్యభాగము యెషయా గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనం నుండి 21వ లేఖన చదువుకున్నాం. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 10 నుండి 21వ లేఖనాన్ని డెలిగేట్ గారు చదివిస్తారు. తర్వాత ఏర్పాటు చేయబడినటువంటి పాత నిబంధన పాఠ్యభాగము యెషయా గ్రంథము 29వ అధ్యాయము 18 నుండి 21 వరకు చదువుకున్నాం. ఆ దినమున చెవిటి వారు గ్రంథవాక్యములో విందురు, అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గుడ్డివారు కన్నులారా చూచెదరు. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. మనుషులలో పేదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. బలత్కారులు లేకపోదురు, పరిహాసకులు నశించెదరు. కీడు చేయ యత్నించుచు ఒక్క వాక్యమును బట్టి ఇతరులను పాపులుగా చేయించు గుమ్మములో తమను గద్దించు వారిని పట్టుకొనవలెనని ఉరినొట్టుచు మాయ మాటల చేత నీతిమంతుని పడద్రోని వారు వరకబడదు. ఈ పాఠ్యభాగము ఇంతటితో ముగించను. పావన శాంతుల దేవా, పత్రికా పాఠ్యభాగం చదువుతాము. పత్రికా పాఠ్యభాగంలో అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 16వ అధ్యాయం క్షమించండి. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 9 నుండి 15 వచనాలు కలిగిన లేఖన భాగం చదువుకున్నాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 9 నుండి 15 వచనాలు కలిగిన లేఖన భాగములు స్త్రీలలో ఒకరు చదివించాలని మనం చూస్తున్నాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 9 నుండి 15 వచనాలు. ఇది ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగం అపోస్తలుల కార్యము 16వ అధ్యాయం 9 నుంచి 15 వచనంలో చదువుతున్నాం. అప్పుడు మాసిదోనియా దేశస్థుడప్పుడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్లు రాత్రి వేళ పౌలుకు దర్శనము కలిగిన. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు తమ్మును పిలిచి ఉన్నాడని
మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రకేకును మరునాడు నెయాపాలికిని అక్కడ నుండి ఫిలిప్పీని వచ్చితిమి. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమియుల ప్రవాస స్థానమునైనది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి దనితి తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియాను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఉదారంగు పొడి అమ్ము తుయాతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయం తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మ పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము కలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుదని వేడుకొని మమ్మల్ని బలవంతము చేసినాం. ఇంతటితో పత్రికా పాఠ్య భాగము ఇంత పర్యాయం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సువార్త పాఠ్యభాగంలో పరిశుద్ధులైన యోహాను గారు రాసిన సువార్త పాఠ్యభాగము 8వ అధ్యాయము 31 నుండి 36 చదువుతాము. యోహాను సువార్త 8వ అధ్యాయం 31 నుంచి 36 వరకు భాగాన్ని సువార్త పాఠ్యభాగంలో చదువుతున్నాం. నీకు మహిమ యుద్ధం తర్వాతి 12వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగము యోహాను సువార్త 8వ అధ్యాయము 31 నుండి 36 వచనములు చదువుతున్నాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యములు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా, వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయి ప్రతివాడును పాపములకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయుడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయుడు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉండురు. ఈ పాఠ్య భాగము ఇంత పర్యాప్తము. అందరూ కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణము పొందము. భూమి ఆకాశములను సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కనీన మరియ పుట్టి పొంతి పిలాతు అధికారమున శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడని అదృశ్య లోకములని దిగినని చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమున లేచి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుడి కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధ సహవాసము, పాపక్షమాపణై శరీర పునరుద్ధానము, నిత్య జీవ ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి సందర్భంలో కూర్చునండి. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా పిల్లలు,
క్రితంలో తర్వాతి 12వ ఆదివారం కొరకు చదువుకున్నటువంటి పాఠ్యభాగం నుండి 10 నిమిషాలు మనమందరం కూడా దైవ సందేశాన్ని ధ్యానం చేయబోయే మందికి సమయంలో పరిచయమైన కీర్తనతో దేవుని నామాన్ని పంచుకుంటాము. ప్రత్యేకమైన కీర్తన స్త్రీలను ఎవరైనా ఆసక్తి కలిగిన ఆడాలి, ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఉన్నట్లయితే కీర్తన పాటలు వినిపించాలని వారిని ఆహ్వానిస్తూ ఉన్నాము. దేవాది దేవుడికి వందనాలు. తర్వాత పాఠశాలకి సంగమం నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి
దేవుడండి కుమారుడైన యేసుక్రీస్తు వారి నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. ప్రభునందు ప్రియులారా, సమయంలోని ప్రత్యేకమైనటువంటి గాడ్లెస్ మైలు సందర్శిస్తామని మధ్యలో దేవుని పరిచయం నిమిత్తమై సహకరించిన వారు 2 కుటుంబాలు వారు. మొదటిగా గొట్టం లక్ష్మణరావు గారి కుటుంబము, అలాగే సాంతులోని సరోజిని గారి కుటుంబం. వారు 2 కుటుంబాల నుండి, దేవుని కుటుంబాల నుండి మన దేవాలయంలో సౌండ్ సిస్టమ్ ఇన్స్ట్రుమెంట్స్గా ఉందని ఒక మంచి ఆలోచన కలిగి దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడిన వారై మరి గాడ్లెస్ మైక్ సౌండ్ సిస్టాన్ని ఈరోజు మన దేవాలయంలో బహుకరించడం జరిగేది కనుక మరి దేవుడు వారి ద్వారా మంచి కార్యాన్ని సంఘమును జరిగించినాడు కనుక 2 నిమిషాలు వారి 20 కుటుంబాల నిమిత్తమై ప్రార్థించుకున్నాను. స్థలం వచ్చి ప్రార్థన చేసుకున్నాను. అత్యున్నత సింహాసనమందు ఆసీనుడై ఉన్న మా కన్న తండ్రి, మీ పరిశుద్ధ బాధలకు నాయన వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ప్రత్యేకంగా నాయన ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలు మా ప్రియులు దేవుని దాసుడు గొట్టం లక్ష్మణరావు గారి కుటుంబం నుండి, అలాగే సాధులోని సరోజిని గారి కుటుంబం నుండి తన 20 కుటుంబాల నుండి చక్కగా ఆత్మీయ సహవాసం కలిగి మా దేవాలయంలో పరిచర్య కొరకై తల్లి శబ్ద యంత్రము ద్వారా క్రీస్తు మాటలు ప్రకటించబడాలని, క్రీస్తు ఆరాధన తండ్రి చక్కగా జరిగించబడాలని వారి కుటుంబాలు 2 కుటుంబాలు కూడా కలిసి మంచి ఆలోచన కలిగిన ఆయన ప్రేమించి వారికి ఇచ్చినటువంటి సమృద్ధి నుండి శ్రేష్టమైన భాగాన్ని సమకూర్చి నేను మరి గాడ్లెస్ మైక్ను తండ్రి ఏర్పాటు చేయడానికి వారి ఎవరిని కూడా మీరు సిద్ధపరిచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాము. అందులో వచ్చిన అయినా లక్ష్మణరావు కుటుంబాన్ని, వారి సహకారాన్ని, వారి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని, అలాగైనా సరోజిని గారి కుటుంబాన్ని, వారికి ఇచ్చిన భర్త గారిని, వారి బిడ్డలను చేస్తున్న ఉద్యోగాలు కూడా మీరు తోడుగా ఉండండి. సంగమ పట్లనైనా ఎంతో ఆప్యాయత కలిగి ఆయన ఈ సంఘ సహవాసులు ఆత్మీయ కార్యక్రమాలు తండ్రి ఈ వస్తువుల ద్వారా ఆయన జరిగించబడడానికి ఆయన వారిని ప్రేరేపించి వారి ద్వారా గుప్పిట విప్పిన ఆయన ఈ మంచి కార్యక్రమానికి ఆయన సిద్ధపరిచినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఇంకులు నాయన వారు ఆత్మీయంగా బలపడుతూ ఆయన ఇంకులు వారు ఈ లోకంలో కూడా ఆయన వర్ధిల్లుతూ ఆశీర్వదించబడుతూ పరలోక సంబంధమైన ప్రతి దీవెనను ఆశీర్వదములు వారి 2 కుటుంబాలకు, వారి బిడ్డలకు, వారు చేసిన ప్రతి కార్యములకు, వారి చదువులకు, ఉద్యోగాలకు, సమస్త కార్యములు కూడా ఆయన పరలోక సంబంధమైన ప్రతి దీవెన కూడా వారి పట్ల మేలుకరంగా అనుగ్రహించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది చక్కగా
సమయంలో మనందరం కూడా చదువుకున్నటువంటి పాఠ్యభాగం నుండి త్రితమ తర్వాతి 12వ ఆదివారం కొరకు పాఠ్యభాగము చదువుకొని ఉన్నాము. చదువుకున్నటువంటి పాఠ్యభాగాన్ని కొద్ది నిమిషాలు మనమందరం కూడా వాక్యాన్ని పరిశీలన చేయగలిగినట్లయితే ఈ రోజున మనం మాట్లాడుకోబోయే అంశము, ఈ రోజున ఈ 3 పాఠ్యభాగాల నుండి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. పిల్లలు ఏంటంటే ఈ రోజున మనం చదువుకున్నటువంటి పాఠ్యభాగం విషయాలు గ్రంథము 29వ అధ్యాయము 18 నుండి 21 వచనాల వరకు మనం చదువుకున్నాము. ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని, ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనమందరం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటంటే ఈ రోజున మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే ఆత్మీయ గుడ్డితనం నుండి విడుదల. ఏంటంట? ఆత్మీయ గుడ్డితనం నుండి విడుదల. ఆత్మీయ గుడ్డితనం. కాబట్టి ఆత్మీయ గుడ్డితనం అంటే, ఆత్మీయ గుడ్డితనం అంటే చెప్పాలి. గుడ్డితనం అంటే కళ్ళు పోవటం లేదా కళ్ళు కనిపించకపోవటం. గుడ్డితనం అంటే కళ్ళు కనిపించకపోవటం, కంటికి ఏది కూడా కనిపించకపోవటం. మరి ఆత్మీయ గుడ్డితనం అంటే కళ్ళు పోయిన వాడిని గుడ్డివాడు అంటాం, కళ్ళు కనిపించిన వాడిని గుడ్డివాడు అంటాం. మరి ఆత్మీయ గుడ్డితనం అంటే ఆత్మీయ గుడ్డితనం అంటే మనోనేత్రానికి గుడ్డితనం. ఆత్మీయ గుడ్డితనం మనోనేత్రము బైబిల్లో ఉంది కదా. మనోనేత్రం అంటే మనస్సు ఒక కన్ను లాంటిది, మనస్సు ఒక నేత్రం లాంటిది, ఆలోచన. ఆత్మీయ గుడ్డితనం అంటే దేవుని వాక్యాన్ని తెలిసి కూడా దేవుడు ఒక చట్టాన్ని రాయించి ఇచ్చి దాని ప్రకారంగా దేవుని ఆరాధించమని, దాని ప్రకారంగా మనం భూమి మీద బ్రతకమని చెప్పినప్పుడు కానీ వాక్యాన్ని బట్టి దేవుని ఆరాధించకుండా, వాక్యాన్ని బట్టి దేవుణ్ణి మనం మహిమపరచకుండా, ఇప్పుడు మన సొంత ఆలోచన బట్టి భక్తి అనే క్రమంలో మనం వెళ్ళిపోతూ ఉంటే దేవుడు దాన్ని ఏమన్నాడంటే ఆత్మీయ గుడ్డితనము. అంటే సత్యము, వాక్యం అనే సత్యాన్ని నువ్వు తెలుసుకొని దాని ప్రకారంగా నువ్వు జీవించకపోతే, వాక్యము తెలిసిన తర్వాత కూడా వాక్యానుసారంగా నీ ప్రవర్తన లేకపోతే, దేవుడు తనను ఎలా ఆరాధించమన్నాడు, ఎలా ప్రార్థించమన్నాడు, ఎలా ధ్యానించమన్నాడు, దేవుడి దగ్గరికి ఎలా రమ్మన్నాడు, ఇవన్నీ కూడా నీకు అర్థమైన తర్వాత ఆ క్రమాన్ని నువ్వు అనుసరించకుండా దేవుని ఆరాధించడము, దేవుని మహిమపరచడమే ఆత్మీయ గడ్డితనం అన్నాడు. అందుకే ఇక్కడ అన్నాడు, ఇక్కడ ప్రియులారా మన చదువుకున్న పాఠశాలలో ఏమన్నాడు అక్కడ? కాబట్టి ఆ దినమున చెవిటి వారు గ్రంథ వాక్యములు విందులు, అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గుడ్డివారు కన్నులారా చూశారు. ఏ దినమందు చెవిటి వారు గ్రంథ వాక్యాలు వింటారు, ఏ దినమందు గుడ్డివారు కళ్ళారా చూస్తారట. అంటే ఒక దినాన్ని దేవుడు సిద్ధం చేశాడు. ప్రియులారా, తండ్రి అయినటువంటి దేవుడు ప్రవక్త అయినటువంటి మోషే ద్వారా తన సొంత ప్రజలైనటువంటి ఇశ్రాయేలులకు, యూదులకు ఎవరి 10 ఆజ్ఞలను కలిగినటువంటి ఒక చట్టాన్ని, ఒక ధర్మశాస్త్రాన్ని వ్రాయించి, ఇది అజ్ఞాన కాలం జరిగిపోయిన తర్వాత, అజ్ఞాన కాలం అంటే ఏదో తెలుసు కదా. ఆదాము మొదలుకొని కాదు, మోషే ధర్మశాస్త్రం కాలం వరకు ఆదాము మొదలుకొని మోషేకు 10 ఆజ్ఞల పలకలు అనగా ధర్మశాస్త్రం రాయించినటువంటి ఈ మధ్య ఉన్నటువంటి కాలాన్ని అజ్ఞాన కాలం అన్నాడు. పితరుల యుగం కనుక అది అజ్ఞాన కాలం అన్నాడు. కనుక ఆ కాలంలో మీరు ఇష్టానుసారంగా జీవించారు, మీకు నచ్చినట్లు బ్రతికారు. ఇప్పుడు మీరు అలా బ్రతకడానికి వీలేదు. మీకంటూ ఒక చట్టాన్ని, ఒక గ్రంథాన్ని, ఒక నీతి న్యాయంతో కూడినటువంటి ధర్మశాస్త్రాన్ని మీకు రాసి ఇస్తున్నానని చెప్పేసి దేవుడు 10 ఆజ్ఞలు కలిగినటువంటి పత్రాన్ని, ధర్మశాస్త్రాన్ని రాయించి, ఈ ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలు ప్రజలు ఏది చేయకూడదో, ఏది చేయాలో, ఏది తినకూడదో, ఏది తినాలో, దేవుని దగ్గరకు ఎలా రావాలో, ఎటువంటి బలులు అర్పించాలో, పొరుగు వారి పట్ల ఎలా ప్రేమ కలిగి ఉండాలో, ఏమండి ఇవన్నీ కూడా పశువుల పట్ల, పిల్లల పట్ల, మనుషుల పట్ల, దేశం పట్ల, అధికారుల పట్ల, ప్రవక్తల పట్ల, దేవుని పట్ల, ఎవడి వీళ్ళందరూ కూడా ఎలాగ ఉండాలో క్షుణ్ణంగా 10 ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రాన్ని రాసి వారికి ఇచ్చాడు. దేవుని దగ్గరికి ఎలా రావాలో, దేవుని ఎలా ఆరాధించాలో, దేవునికి ఎలా పాటలు పాడాలో, ఇవన్నీ కూడా ధర్మశాస్త్రం వారికి రాయించి ఇచ్చినప్పటికీ
వారందరూ కూడా గ్రంథము వారి యొద్ద ఉన్న, సత్యము వారి యొద్ద ఉన్న, వాక్యము వారి చేతిలో ఉన్న వాక్యాన్ని బట్టి వారు దేవుణ్ణి ఆరాధించకుండా, ధర్మశాస్త్రాన్ని బట్టి వారు దేవుని ఎదుగు రాకుండా, వారి భక్తి వారి కార్యక్రమాలు ఎలా ఉన్నాయంటే ప్రియులారా, ఎలా ఉన్నాయంటే పైకి వచ్చిన చూడండి. అక్కడ అంటాడు యెషయా గ్రంథంలోని 29వ అధ్యాయము ఏమండి 13 వచనం నుంచి మనం చూస్తే, ప్రభు ఇలా సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా ఎదుకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు, కానీ తమ హృదయము నాకు దూరముగా చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి. ఇశ్రాయేలు ప్రజలు, యూదులందరూ కూడా దేవుని పట్ల చూపించే భయము, భక్తి, వారి ఆరాధన, వారి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? దేవుడు రాయించిన వాక్ ప్రకారం నడుచుకుంటున్నారా? దేవుడు రాయించినటువంటి ధర్మశాస్త్ర ప్రకారం వారు దేవుని దగ్గర భయభక్తులు కలిగి ఉంటున్నారా? ఒక చట్టాన్ని ఇచ్చాడు కదా వారికి, ఒక గ్రంథాన్ని ఇచ్చాడు, ఒక చట్టాన్ని వారికి రాయించి ఇచ్చాడు. ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకూడదు, దేవుని ఎలా ఆరాధించాలో, ఎవరి దేవుని ఎలా భయము, భక్తి కలిగి ఉండాలి, ఇవన్నీ కూడా వారు రాయించి ఇచ్చినప్పటికీ వారు వాక్యాన్ని పక్కన పెట్టి, ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి ఎలా భయభక్తులు కలిగి ఉన్నారంట? మనుషులు కల్పించిన పద్ధతులను, ఏమన్నాడు అక్కడ? వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి, మనుషులు కల్పించిన ఆచారాలనే భక్తి అనుకున్నారు, మనుషులు కల్పించినటువంటి మూఢనమ్మకాలనే, పద్ధతులనే భక్తి అనుకున్నారు. వాటిని బట్టి వారు దేవుని దగ్గరకు వస్తున్నారు, వాటిని బట్టి దేవుని ఆరాధిస్తున్నారు. వాక్య ప్రకారం లేదు వారి భక్తి, వాక్యానుసారంగా లేదు వారి భయము. వారి ఆరాధన కానివ్వండి, వారి ప్రార్థన కానివ్వండి, వారి ఆత్మీయ జీవితం కానివ్వండి, వాక్యానుసారంగా లేదట. ధర్మశాస్త్రం బట్టి వారు దేవుని దగ్గరకు రావట్లేదు. మనుషులు కల్పించిన పద్ధతులే దైవోపదేశములను భావిస్తూ వాటికి భయపడుతూ దేవుని దగ్గరకు వస్తున్నారు. అందుకే దేవుడు అన్నారు, వారు నా ఎదుకు వస్తున్నారు, వారు ప్రజలు నోటి మాటతో నా ఎదుకు వస్తున్నారు, కానీ పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, కానీ తమ హృదయం మాత్రము నాకు దూరముగా చేసుకొని ఉన్నారు. వాక్యాన్ని బట్టి లేదు వారి ప్రవర్తన, వాక్యానుసారంగా లేదు వారి ఆరాధన, వాక్యానుసారంగా లేదు వారి ఆత్మీయ స్థితి, వారి ఆత్మీయ జీవితము. వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. హృదయంలో పరివర్తన లేదు, హృదయంలో మార్పు లేదు. నోటి మాటతో కనపరుస్తున్నారు, నోటితోనే పాడుతున్నారు, నోటి మాటతో కనపరుస్తున్నారు, నోటి మాటతో ప్రార్థిస్తున్నారు, కానీ హృదయంలో ఏం లేదట? ప్రవర్తన, పరివర్తన లేదు, హృదయంలో మార్పు లేదు. దీనిని ఆత్మీయ గడ్డితనం. ఎవరన్నాడు దాన్ని? దేవుడు ఆత్మీయ గడ్డితనం అన్నాడండి. ఎందుకంటే మనుషులు కల్పించినటువంటి పద్ధతులనే వాళ్ళు దైవోపదేశములను భావిస్తూ నన్ను ఆరాధిస్తున్నారు, నా ఎదుకు వస్తున్నారు, కానీ వారి హృదయం మాత్రం నాకు దూరముగా ఉన్నది. వారి హృదయం నాకు సహవాసం కలిగలేదు, వారి హృదయంలో నా మాటలకు స్థానం లేదు, వారి హృదయంలో దేవుడు ఉంచినటువంటి భయం లేదు. అవి పైవేషానికి మాత్రమే సంబంధించినవి వారు భావిస్తున్నారు. అందుకే ఇవన్నీ కూడా చూసినటువంటి కన్న తండ్రి యెషయా ప్రవక్త ద్వారా ఈ మాట చెప్తున్నాడు. ఏ మాట అంటున్నాడండి? ఆ దినమున చెవిటి వారు గ్రంథ వాక్యములు విందురు, అంధకారము కలిగిన వారు గాఢాంధకారము కలిగినను, గుడ్డి వారు కన్నులారా చూస్తారు. ఒక దినాన్ని నేను ఏర్పాటు చేశాను, ఒక కాలాన్ని నేను సిద్ధం చేశాను. ఇదిగో ఈ ఆత్మీయ గట్టితనముతో ఉన్నటువంటి వీరందరూ కూడా వారి మనోనేత్రాలు తెరవబడినట్లు నేను ఒక కాలాన్ని నియమించాను. మీరందరూ కూడా వాక్యాన్ని చూస్తూ వాక్యానికి భయపడట్లేదు, మనుషులు కల్పించిన పద్ధతులకు భయపడుతున్నారు. ఈరోజు సమాజంలో కూడా అదే కథలు ఉంది. దేవునికి కానీ, దేవునికి మాట కానీ, దేవుని వాక్యానికి కానీ భయపడే వారు ఉన్నారా? లేదు. 2 నిమ్మకాయలు, ఎంటుకలు, కారం, మిరపకాయలు వేసి అక్కడ ఏంటి బజార్లు 3 చోట్ల కలిసిన చోట ఎంత భయమో, ఎంత భయం దానికి. వాడు ఎంత దూరం వెళ్ళిపోతారో అవి చూడగానే. మనుషులు పెట్టిన పద్ధతులు అండి అవన్నీ కూడా, మనుషులు కల్పించినటువంటి ప్రణాళికలు అవన్నీ కూడా సమాజంలో. నిమ్మకాయ కనిపిస్తే భయం, పసుపు నీళ్ళు కనిపిస్తే భయం. మనుషులు
కల్పించిన పద్ధతి వీటికి భయపడుతున్నావు దేవుని మాటకు భయపడట్లేదుగా, దేవుని వాక్యానికి భయపడలేదు. ఇది దేవుని నమ్మిన తర్వాత కూడా, బాప్తిసం పొందిన తర్వాత కూడా, దేవుల్లో వస్తూ కూడా మరల నిమ్మకాయలకు భయపడతావు, పసుపు నీళ్ళకు భయపడతావు, మిరపకాయలు కనిపిస్తే భయపడతావు. ఏంటి నీ భయం, ఏంటి నీ భక్తి ఏంటి? ఆత్మీయ గడ్డితనంతో నీ కళ్ళు మూసుకుపోయాయి. సత్యం తెలిసిన తర్వాత కూడా, వాక్యం అర్థమైన తర్వాత కూడా, సమాజం ఇలాంటి కార్యక్రమాలకు నువ్వు భయపడి నువ్వు జీవిస్తున్నావంటే అసలైన ఆత్మీయ గడ్డితనం ఎవరో తెలుసా? క్రైస్తవులే. అసలైనటువంటి ఆత్మీయ గడ్డితనం కళ్ళు ఉండి కూడా, చెవులుండి కూడా, వింటూ కూడా, చూస్తూ కూడా వాటిని గ్రహించలేనటువంటి ఆత్మీయ గడ్డితనం కలిగిన వారు వీళ్ళు. అందుకే యెషయా గ్రంథం 43:8 అన్నాడు చూడ మాట ప్రియులారా. యెషయా గ్రంథము 43వ అధ్యాయము, కాబట్టి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 8వ వచనం చూడ ఒకసారి. అంటాడు, కన్నులుండియు అందులైన వారిని, చెవులుండి బదిరులైన వారిని తీసుకొని రండి, నా దగ్గరికి రండి. కన్నులుండి కూడా ఏమయ్యారంట వాళ్ళు? అంధకారంలో వెళ్ళిపోయారు, గుడ్డివారు అయిపోయారు వాళ్ళు. కన్ను నుండి కూడా అంధకారంలో ఉన్నట్లుగా, చీకట్లో ఉన్నట్లుగా బ్రతుకుతున్నారండి వీళ్ళు. సత్యాన్ని గ్రహించగా, వాస్తవాలు తెలుసుకోలేక, వాక్యాన్ని గ్రహించే మనసు లేక, కన్ను నుండి కూడా వాక్యాన్ని చూసి కూడా ఇశ్రాయేలు ప్రజలు, యూదులందరూ కూడా ఎదురైపోయారట. చీకటిలో బ్రతికినటువంటి జీవితాలుగా గుడ్డివారుగా బ్రతుకుతున్నారు. తెలిసి తెలియనట్టుగా, చూసి చూడనట్టుగా. చెవులండి బదిరులైన వారు, బదిరులైన చెవిటి వారు అయిపోయారని వాళ్ళు. వాక్యాన్ని విని కూడా చెవిటి వారుగా బ్రతుకుతున్నారు. కళ్ళార వాక్యాన్ని చూసి కూడా గుడ్డివారుగా బ్రతుకుతున్నారు. వీళ్ళి కదా అసలైన ఆత్మీయ గుడ్డితనం కలిగిన వారు. వీళ్ళి కదా అసలైనటువంటి ఆత్మీయ అంధత్వంలో మునిగిన వారు. ఏమర్థం ఉండాలి? అందుకే వారి భక్తి, వారి వేషధారణ, వారి భయము మనుషులు కల్పించిన పద్ధతులనే దైవ ఉపదేశములను భావిస్తూ, వాటికి భయపడుతూ, వాటిని గౌరవిస్తూ బ్రతుకుతున్నారు. కానీ ధర్మశాస్త్ర మోషే ద్వారా దేవుడు రాయించి వారి చేతికి ఇచ్చిన దానిని చూసి కూడా, దానిని విని కూడా దేవుని పట్ల భయము, భక్తి లేనటువంటి ఆత్మీయ గడ్డితనం కలిగిన వారు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు, యూదులందరూ కూడా. అందుకే దేవుడు ఈ మాట చెప్తున్నాడు అక్కడ. వారందరూ కూడా ఎలా ఉన్నారంట? ఇశ్రాయేలు ప్రజలు, యూదులందరూ కూడా ధర్మశాస్త్రం వారి దగ్గర ఉన్నప్పటికీ, యెరూషలేము దేవాలయం వారి దగ్గర ఉన్నప్పటికీ, మందిరాలకు వెళ్ళి ఆరాధన చేసి, బలులు అర్పిస్తే, పండుగలు, కార్యక్రమాలు ఇవన్నీ కూడా చక్కగా క్రమంగా జరుపుకుంటున్నప్పటికీ, ఇవన్నీ కూడా మనుషులు కల్పించినటువంటి పద్ధతులను అనుసరించి మాత్రమే చేస్తున్నారు తప్ప, ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి వాక్యాన్ని బట్టి వారు ఆయన ఎడల భయభక్తులు చూపలేదు. ఆత్మీయ గడ్డితనములో మునిగిపోయారు వాళ్ళు, అంధత్వంలో మునిగిపోయారు. సత్యాన్ని వారు స్వీకరించలేనటువంటి మనసులో వారు మునిగిపోయారు. అందుకే దేవుడు అన్నాడు ఈ మాట, ఆ దినమున ఇదిగో చెవులార విని కూడా చెవిటివాడిగా ఉన్నారు కదా వీళ్ళు, కనులార చూసి కూడా ఆత్మీయ గడ్డితనం కలిగి ఉన్నారు కదా వీళ్ళు. కనుక ఈ ఆత్మీయ గడ్డితనముతో చెవిటివారిగా, గుడ్డివారిగా ఉన్నటువంటి కాడికి దేవుడు ఆ దినమందు ఒక కార్యం జరిగించబోతున్నాడు. ఏంటంటది? ఆ దినమున చెవిటి వారు గ్రంథవాక్యములు విన్నరు, అంధకారం కలిగినను, గాఢాంధకారం కలిగినను గడ్డివారు కన్నులారా చూస్తారు. సత్యములకు నడిపించడానికి, యథార్థమైన నీతిలోకి నడిపించడానికి దేవుడు ఒక ఆశ్చర్య కార్యాన్ని భూమి మీద జరిగించబోతున్నాడట. ఆ పై వచనంలో మనం చూస్తే ప్రియులారా, ఆ మాట కూడా దేవుడు చదివిస్తున్నటువంటి మాట. ఏమన్నాడు అక్కడ? ఇదిగో ఇకను కొద్ది కాలమైన తర్వాతనే కదా అమ్మా అమ్మా 14వ వచనం. కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును, బహు ఆశ్చర్య కార్యముగా, ఆశ్చర్యంగా జరిగింతును. ఎవరి వీళ్ళ పట్ల ఆశ్చర్య కార్యాన్ని జరిగించాలనుకుంటున్నాను. ఎందుకు వీళ్ళందరూ కూడా ఆత్మీయ గట్టితనంలోకి వెళ్ళిపోయారు. చెవులను కూడా చెవిటి వారిగా ఉండిపోయారు. వాక్యాన్ని వింటూ, వాక్యాన్ని ధ్యానిస్తూ కూడా మీరందరూ కూడా చెవులున్నటువంటి చెవిటి వారు అయిపోయారు, కన్ను నుండి గుడ్డివాడైపోయారు. కనుక వీరి గుడ్డితనం నుండి, వారి చెవిటితనం నుండి విడిపించడానికి నేను ఒక ఆశ్చర్యకార్యాన్ని జరిగిస్తున్నాను అన్నాడు. ఏంటి ఆశ్చర్యకార్యం అంటే?
ఎవరు వారి గుడ్డితనాన్ని తొలగించడానికి, ఎవరు వారి చెవిటితనాన్ని తొలగించడానికి, ఆత్మీయ చెవిటితనం ఆత్మీయ గుడ్డితనం తొలగించడానికి దేవుడు తండ్రి ఒక కార్యాన్ని జరిగించబోతున్నాడంట. ఎవరి ద్వారా కార్యాన్ని జరిగించబోతున్నాడు, ఎవరి ద్వారా వారి ఆత్మీయ గుడ్డితనాన్ని తొలగించడానికి కన్న తండ్రి ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడంటే ప్రియులారా. యెషయా గ్రంథము 42వ అధ్యాయము చూడండి, అక్కడ ఏమంటాడు? యెషయా గ్రంథము 42వ అధ్యాయము మొదటి వచనం కొన్ని మాట మనం చదివితే, ఇదిగో నేను ఆదుకుని నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతడు నా ఆత్మను ఉంచి ఉన్నాడు, అతడు అన్ని జనులకు న్యాయం కనపరచును, అతడు కేకుల వేయుడు అరవడు, తన కంట శోభ వీధిలో విరవడనీయడు, నలిగిన రెల్లును అతడు విరవడు, మకమకలాడుచున్న జనపు నార్మతిని ఆర్పడు, అతడు సత్యమును అనుసరించి న్యాయమును కనపరచును, భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిల్లడు, నలుగబడడు, దీపమును ఆయన బోధ కొరకు కనిపెట్టును, ఆకాశములను సృజించిన వాటిని విశాలపరచి భూమిని అందులోనున్న జనులకు సమస్తమును పరచి దాని మీదనున్న జనులకు ప్రాణమును, దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడు యెహోవా సెలవించుచున్నాడు. ఏం సెలవిస్తున్నాడు? గుడ్డి వారి కన్నులు తెరిచినప్పుడు, బంధింపబడిన వాడిని శరళ నుండి వెలుపలకు తప్పించుటకును, చీకటిలో నివసించు వాడిని బందీగృహముల నుండి వెలుపలకు తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల వరకు నిబంధనగాను అన్య జనులకు వెలుగుగా నిన్ను నియమించి ఉన్నాను. నేను ఒక ఆశ్చర్య కార్యాన్ని జరిగించబోతున్నాను అన్నాడు కదా, అది ఆశ్చర్య కార్యం అన్నాడు కదా. ఏంటి ఆశ్చర్య కార్యం అంటే, ఇదిగో తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారిని, వాక్యమైనటువంటి క్రీస్తును, ఆత్మగా ఉన్నటువంటి క్రీస్తును ఈ మానవాళి ఆత్మీయ గట్టితనం నుండి విడిపించడం కొరకు ఎవరి బదిలుగా చెవిటి వారుగా వాక్యం విన్నా, ధర్మశాస్త్రం విన్నా, వాక్యాన్ని గ్రహించలేనటువంటి ఈ చెవిటి వారుగా, ఆత్మీయ చెవిటి వారుగా ఉన్నటువంటి వీరందరికీ నీతితో కూడినటువంటి న్యాయాన్ని ప్రకటించడం కొరకు తనకు మాడినటువంటి క్రీస్తును అభిషేకించి శరీరాన్ని ధరింపజేసి కన్య మరియ గర్భమంది లోకానికి పంపించడమే తండ్రి చేసే గొప్ప ఆశ్చర్య కార్యం. ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుంట? మనోనేత్రాలు మూసిపోయిన వారికి, అంధత్వంలో కూరుకుపోయిన వారికి, చెవిటి వారుగా వాక్యం విని కూడా చెవిటి వారుగా పెడచెవిని పెట్టి వారి సాంసారమైనటువంటి రీతిలో ఉంటూ మనుషులు కల్పించినటువంటి పద్ధతుల్ని భక్తిగా భావిస్తూ ఉన్నటువంటి వాళ్ళందరి గొడ్డితనము తొలగిపోతుంది. ఎప్పుడు? యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు. అందుకే ఆ దినమున అన్నాడు. ఆ దినం అంటే రెండోసారి వచ్చే కాలాన్ని గురించి కాదు రాయబడింది, ఇది మొదటిసారి జరిగినటువంటి కార్యము. మొదటిసారి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన కార్యాన్ని ఉద్దేశించి రాయబడింది ఈ మాట. చాలా మంది ఆ దినమున చెవిటి వారు వింటారు, గుడ్డి వారు చూస్తారంటే యేసుక్రీస్తు రెండవసారి లోకానికి వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయనుకుంటున్నారు. యేసుక్రీస్తు వారి రెండవసారి లోకానికి వచ్చి ఎవరి కార్యక్రమాలను జరుగుతాయని ఉద్దేశించి రాయబడినటువంటి మాటలు కాదవి. ఆయన మొదటిసారి వచ్చినప్పుడు జరిగినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా. రెండవసారికి ఏం జరుగుతుంది? ఆయన వచ్చినప్పుడు రెండవసారి యేసుక్రీస్తు వారు కడపూరి శబ్దంతో ప్రధాన దూతలతో ఈ లోకానికి వచ్చేటప్పుడు చెవిటి వారి విన్నా ఏం చేస్తారు, గుడ్డి వారి కళ్ళు వచ్చినా ఏం చేస్తారు? శరీర సంబంధమైన గుడ్డితనం గురించి, శరీర సంబంధమైన చెవిటితనం గురించి కాదు అక్కడ మాట్లాడేది. ఆత్మీయంగా గుడ్డివారైపోయారు శాస్త్రులు, పరిచయులు, యూదులు, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ధర్మశాస్త్రానికి లోబడక, వాక్యానికి లోబడక ఆత్మీయ గుడ్డితనం కలిగి మనుషులు కల్పించిన పద్ధతులకి భయపడుతూ అదే భక్తను కోరి దేవుని దగ్గర వస్తున్నారు. దేవుడు అంటున్నాడు, మీరు పెద్దవాళ్ళతో కనపరుస్తున్నారు, మీ నోటి మాటలు కనపరుస్తున్నారు, అయితే వస్తున్నారు తప్ప మీ హృదయం మాత్రం ఎక్కడుంది? నాకు దూరముగా ఉంది. వాక్యంలో మీరు వెళ్ళిపోలేదు, వాక్యానికి మీరు స్థానం ఇవ్వలేదు హృదయంలో. వాక్యానికి మీరు అందుకే మీరు ఆత్మీయంగా గుడ్డివారైపోయారు. ఎవరు ఆత్మీయ గుడ్డివారంటే కన్ను నుండి చూడక, చెవులుండి కూడా వినక చెవిటి వాళ్ళ ఉండిపోతున్నారు, గుడ్డి వాళ్ళగా ఉండిపోతున్నారు, సత్యాన్ని స్వీకరించలేకపోతున్నారు. అందుకే ఒక ఆశ్చర్యకార్యాన్ని నేను జరిగిస్తాను అన్నాడు. ఏంటి ఆశ్చర్యకార్యం అంటే, తనకు మాడినట్లు యేసుక్రీస్తు వారి లోకానికి పంపించడము. ప్రపంచ మానవాళ్ళందరూ కూడా ఆయన బోధ కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నాయి. ఆయన వచ్చి సత్యమును గూర్చి ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నప్పుడు, వాక్యం ఏముందో ఆ వాక్యాన్ని బట్టి ప్రశ్నిస్తున్నప్పుడు,
ధర్మశాస్త్రంలో ఏమి రాయబడిందో ఆ ధర్మశాస్త్రం గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇదిగో అప్పటి వరకు కూడా అంధత్వంలో మునిగిపోయి ఆత్మీయ గడ్డితనంలో మునిగిపోయినటువంటి ఇశ్రాయేలు యొక్క కన్నులు తెరవబడాలి. ఏది వాస్తవం వారికి అర్థం కావాలి. కాబట్టి ఏది వాస్తవం వారికి అర్థం కావాలి. అందుకే యోహాను సువార్తలో అన్నాడు కదా, ఎవరన్నాడు యేసుక్రీస్తు వారు? కాబట్టి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఏమన్నాడు? యేసుక్రీస్తు వారిని అభిషేకించి చదువుకున్నాం కదా, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నేను నియమించి ఉన్నాను కదా. కానీ నేను వెళ్ళినప్పుడు గట్టివారు కన్నులు తెరవబడతాయి, చెవిటివారు గ్రంథ వాక్యాలు వింటారు అని చెప్పాడు కదా. ఎప్పుడు ఇది జరుగుతుందంటే చాలా మంది ఇది రెండవ రాకడలో క్రీస్తు వచ్చినప్పుడు జరుగుతుంది అనుకుంటారు. క్రీస్తు రెండవసారి ఈ లోకానికి వచ్చినప్పుడు అసలు భూమి మీద ఏమైనా ఉంటుందా? ఏమైనా ఉంటుందా? ఏం చెప్పాడు మత్తయి సువార్తలో? కాబట్టి మిద్దె మీద ఉండువాడు కిందకు కూడా రాకూడదు అంటే అంత టైం కూడా, అంటే క్రీస్తు వచ్చినప్పుడు అంత టైం కూడా ఉండదట. ఇద్దరు ఇసురులు ఇది విసురుతూ ఉంటారు, ఒకరు ఎత్తబడతారు. అంటే ఎంత రెప్పపాటులో జరిగే కార్యక్రమం యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో ఈ సంఘం ఎత్తబడే కార్యక్రమం. దీనికి క్షణాలు, గంటలు, రోజులు, మరొక కాలము, ఇవన్నీ ఏముండవండి. క్షణకాలంలో జరిగే కార్యక్రమం. క్రీస్తు రెండవసారి లోకానికి వచ్చినప్పుడు క్షణకాలంలో జరిగే కార్యక్రమం. మరణ ఇక్కడ ఒక కొత్త ఆకాశం, కొత్త భూమి, మరొక పరిపాలన, ఇవన్నీ జరగవు. ఇవి వాక్యం అర్థం కాక ఎవరి సమాజం అంతా కూడా ఇలా భావిస్తుంది తప్ప అసలు ఈ జరిగే కార్యక్రమాలు కాదు. రెండవసారి లోకానికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక మొదటి పత్రిక చూడ ఒకసారి 3:13 అనుకుంటా. పేతురు రాసిన చూడ అక్కడ ఒకసారి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు జరిగేటటువంటి కార్యక్రమాలు ఎవరి ఎలా ఉంటాయంట? పేతురు రాసిన రెండవ పత్రిక అనుకుంటామా, రెండవ పత్రిక తీసారా? 3వ అధ్యాయము 8వ వచనం చూడగలరా? ప్రియులారా, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడనూ నశింపవలనని ఇసింపగా అందరూ మారు మనసు పొందవలనని కోరచ్చు. వీడ దీర్ఘశాంతం గలవాడు ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కిటమైన వేటముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న వృక్షములు కాలిపోవను. ఇవన్నీ వీటిలో లయమైపోవునవి కనుక ఆకాశములు అవలుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేటముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు. దానిని ఆశతో అపేక్షించండి, దాని కొరకు ఎదురు చూడండి. ఆయన వచ్చినప్పుడు ఏముండదు ఇక్కడ. ఇవన్నీ కూడా ఈ పంచభూతములన్నీ కూడా లయమైపోతాయి, ఇవన్నీ కూడా కాలిపోతాయి. అప్పుడు గుడ్డివాడికి కన్నులు వచ్చినా ఏం చేస్తాడు? చెవిటివాడికి వెలిగిడి కలిగినా ఏం చేస్తాడు? మరి ఇప్పుడు దేని ఉద్దేశించి మాట రాయబడిందంటే మొదటి రాకడను ఉద్దేశించి. మొదటిసారి కన్నీ మరి గర్భబంధు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు అంధత్వంతో, అంధకారములు, ఆత్మీయ గడ్డితనములు మునిగిపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి ఆయన వచ్చినప్పుడు. మనం చదువుకున్న యోహాను సువార్త అదే అన్నాడు కదా. సువార్త పాఠ్యభాగం ఏముంది అక్కడ? 8వ అధ్యాయము. ఎవడు యోహాను సువార్త 8వ అధ్యాయం ఏముంది అక్కడ? కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులైండి సత్యమును గ్రహించేవారు మీరు. ఇశ్రాయేలు ప్రజలు, యూదులు, మీరు నన్ను నమ్మిన వారైతే, నా వాక్యమందు నిలిచిన వారైతే సత్యం ఏంటో మీరు గ్రహించేవాడు. సత్యము ప్రకారంగా మీ జీవితాన్ని మీరు కట్టుకునేవాడు. వాక్య ప్రకారంగా మీ ప్రవర్తన మీరు మార్చుకునేవాడు. మీరు వాక్యాన్ని గ్రహింపలేదు కనుక, ఆ సత్యము మీకు అర్థం కాలేదు కనుక, మీ దగ్గర ఉన్న మీరు కళ్ళతో చూస్తున్నా, చెవుడితో వింటున్నా, మీరు దాన్ని స్వీకరించలేదు, గ్రహింపలేదు కనుక మీరు ఆత్మీయ గడ్డితనములో ఉన్నారు. ఆత్మీయ గడ్డితనములో ఉన్నారు. సత్యములో మీ వాక్యానికి మీ హృదయంలో చోటు లేదు. అందుకన్నాడు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులైండి సత్యమును గ్రహించగలరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారంటున్నారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడను ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రంగా చేయబడదని ఎలా చెప్పుచున్నారని ఆయనతో. అదేంటయ్యా, మమ్మల్ని స్వతంత్రంగా నువ్వు చేస్తానంటున్నావు అంటే
మేము స్వతంత్రంగా మమ్మల్ని చేస్తానని నువ్వు చెబుతున్నావు ఏంటి? అసలు మేము ఎవరికి దాసులుగా ఉన్నాం? మేము ఏ బానిసత్వం లేవు కదా, ఎవరికి దాసులుగా లేవు కదా. మరి స్వతంత్రంగా చేయడం అంటే దాసత్వం నుండి విడిపించబడటం, లేదా బానిసత్వం నుండి విడిపించబడటం కదా. మేము ఎవరికి బానిసలుగా లేము, ఎవరి దగ్గర మేము దాసులుగా లేము కదా, మేము దేనికి దాసత్వం కలిగి లేము కదా. మమ్మల్ని ఎలాగో స్వతంత్రంగా చేస్తావని ఎలా చెబుతున్నావని ఆయనతో అనగా, అప్పుడు ఆయన అన్నాడు, అందుకే యేసు, పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసులని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగో మీరు ఆత్మీయ దృఢతనంలో కలిగి ఉన్నారు కదా, పెదవులతో గణపరుస్తున్నారు, నోటి మాటలతో గణపరుస్తున్నారు, మీ హృదయం నాకు దూరంగా ఉంది కదా. కనుక మీరు చేసే ఆరాధన అంతా, మీరు చేసే ప్రార్థన అంతా, మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా ఏమండి అవి పాపముతో, ఆత్మీయ దృఢతనం అనే బానిసత్వంలో మీరు ఉండిపోయారు. సత్యానికి మీకు చోటు లేదు, మీ హృదయంలో స్థలము లేదు నా వాక్యానికి. మీరు సత్యమందు ప్రతిష్ఠించబడిన వారైతే నన్ను చంపాలని ఎందుకు అనుకుంటారు మీరు? ఎవరు ఈదులందరూ ఇస్రాయేలీయులు కూడా క్రీస్తులు ఏం చేయాలనుకున్నారు? చంపడానికి వెతికారండి, చంపడానికి ప్రయత్నం చేశారు. రోమీలు కాదు, రోమ సామ్రాజ్యం కాదండి. వీళ్ళకి చంపే అధికారము లేదు కనుక రోమీలకు అప్పగించారు. అసలు వాస్తవంగా క్రీస్తును చంపాలనుకుంది, ఆయన బంధించాలనుకుంది ఎవరు? తన సొంత ప్రజలేనండి, తన సొంత వారే, తన సొంత జాతి ప్రజలని ఇశ్రాయేలీయులేనండి. అబ్రహాము పిల్లలమని చెప్పుకుంటూ, అబ్రహాము ఇస్సాకు యాకోబుల తండ్రి మా దేవుడు అని చెప్పుకుంటూ, ధర్మశాస్త్రం మాకు ఇచ్చాడని చెప్పుకుంటూ, యెరూషలేము దేవాలయం మాది అని చెప్పుకుంటూ, వంశం అంటే మాది, భక్తి అంటే మాది, కాబట్టి ఇలా చెప్పుకుంటూ వాక్యానికి చోటివ్వక, సత్యానికి చోటివ్వక వారి శానుసారంగా జీవిస్తూ వారందరి గుడ్డితనాన్ని తొలగించడం వరకు ఒక ఆశ్చర్య కార్యాన్ని జరిగిస్తానని చెప్పినటువంటి కన్న తండ్రి సమయాన్ని బట్టి, కాలాన్ని బట్టి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని అభిషేకించి లోకానికి పంపించి సత్యము వారి మధ్య ప్రకటిస్తుంటే, వారు చేసే తప్పులు వారిని హెచ్చరిస్తుంటే, ఎవరి వాళ్ళని ప్రశ్నిస్తుంటే, నిందిస్తుంటే, యెరూషలేము దేవాలయాలను నిలదీశాడండి. 12 సంవత్సరాల వయసులోనే యేసుక్రీస్తు వారి శాస్త్రులను, పండితులను, ఎవరి పరిచయులను, మహామేధావులను చెప్పుకుంటున్నటువంటి వారిని కూడా యెరూషలేము దేవాలయంలో 12 సంవత్సరాల వయసులోనే నిలదీశాడండి, ప్రశ్నించాడు. మీరు చేస్తున్న తప్పు, మీ ఆరాధన, మీ వాక్యము, ఎవరి మీ కార్యక్రమాలు వాక్యానుసారంగా లేవు. ఇలా ప్రశ్నించినందుకు తన సొంత ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారండి? యేసుక్రీస్తుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే ఎక్కడ చూడండి, ఎవరి వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరిని నాశనం ఎక్కలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడదని ఎలా చెప్పుచున్నారని ఆయన అనేది. అందుకు యేసు, పాపము చేయబడితే వాడు పాపములకు దాసులని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంట్లో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయడు. కుమారుడు మమ్మల్ని స్వతంత్రులుగా చేయలేలా మీరు నిజముగా స్వతంత్రులై ఇద్దరు. మీరు అబ్రహాము సంతానం నాకు తెలియదు, అయినను మీరు నా వాక్యమునకు చోటు లేదు కనుక నన్ను చంప వెదకుచున్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా? యేసుక్రీస్తు వారిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు ఆయన చంపడానికి ప్రయత్నం చేసేది? దేవుడు తెలియని వారు కాదు, అన్ని జనులు కాదు, వాక్యం లేని వారు కాదు. మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇచ్చి, మోషే ద్వారా ఐగుప్తు చెరను విడిపించి, కానాను దేశానికి నడిపించి, పాలు తేనె ప్రపంచ దేశంలో వారందరూ కూడా ఎవడు దేవుని పిల్లలుగా వర్ధిల్లాలని కోరుకున్నటువంటి ఈ పిల్లలు తన సొంత జాతిని, తన సొంత ప్రజలైనటువంటి ఇశ్రాయేలులే ఏం చేయాలనుకున్నారు? క్రీస్తుని చంపాలనుకున్నారండి. నిజంగా ఆత్మీయ గుడ్డితనం కలిగిన వారు ఎవరంటే ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు. వారి కొరకే కదా దేవుడు పంపించాడు తన కుమారుని. చెప్పాడు కదా యెషయా, నేను ఒక కార్యాన్ని, ఒక ఆశ్చర్య కార్యాన్ని జరిగిస్తాను, నా కుమారుని అభిషేకించి మీకు ప్రవక్తగా, సేవకుడిగా ప్రకటిస్తాను. ఆయన వచ్చి ఇదిగో మీ గుడ్డితనాన్ని ఏం చేస్తానన్నాడు? తొలగిస్తానన్నాడు. ఏ గుడ్డితనంతో వాడు ఉన్నారు? ఆత్మీయ గుడ్డితనంతో ఉన్నారు. వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి అంధకారంలో వాళ్ళు ఉన్నారు, చీకటిలో వాళ్ళు ఉన్నారు. అపవాది వారికి వాక్యం అర్థం కానివ్వమని చేసిందండి. అలా ఉన్నటువంటి వారికి యేసుక్రీస్తు వారు వచ్చి చెబుతున్నప్పుడు మీరు పాపం చేస్తున్నారు, పాపములకు మీరు దాసులై ఉన్నారు, మీరు కుమారుడు ఇంకా రాలేదు, మీరు స్వతంత్రులుగా రాలేదు, మీరు దాసత్వంలో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. మీరు ఇలా దాసత్వంలోనూ బానిసలుగా ఉంటే పరలోక రాజ్యం మీకు రాదు. ఎందుకంటే దాసుడు ఎవరి కుటుంబం తర్వాత తన తండ్రి తర్వాత వారసత్వాన్ని పొందుకునేవాడు కుమారుడై ఉండాలా, దాసుడై ఉండాలా? కుమారుడు మాత్రమే తన వారసత్వం వస్తుంది. కుమారుడు అయితేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు.
దాసుడికి ఎవడు ఇంటి బయట ఉంటాడు తప్ప ఇంటి లోపలికి వెళ్ళగలడా? బానిసగా దాసుడిగా ఎవడు ఉన్నటువంటి వాడు యజమాని నివసించే స్థలంలోకి వెళ్ళగలడా? యజమాని ఉన్నటువంటి స్థలంలోకి వెళ్ళగలడా? వాడు బయటనే ఉంటాడు. ఎందుకంటే దాసుడు. కుమారుడు మాత్రమే డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళగలడు? నివాసములకి, తండ్రి నివాసములకు వెళ్ళగలడు. కనుక మీరు పాపములకు దాసులైనారు కనుక మీరు పాపములకు దాసులైంటే కుమారుడుగా మీరు నా ఎదుగు రాలేరు, స్వతంత్రంగా మీరు ఉండలేరు అన్నప్పుడు మేము ఎవరికి దాసులమై ఉన్నాము? అబ్రహాం మా తండ్రి కదా, యాకోబు మా తండ్రి కదా, మేము ఎవరికి దాసులమై ఉండలేదంటే ఇదిగో మీ ఆచారాలతో పాపం అనే దాసత్వంలో మీరు ఉన్నారు. ఎవడు మీకు వాక్యం అర్థమైతే, మీకు సత్యం అర్థమైతే మీ కొరకు వచ్చినటువంటి నన్ను మీరు ఎందుకు చంపాలనుకుంటారు? వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు వారిని చంపాలనుకుంటున్నారు. అదన్నాడు కదా, ఎవరున్నాడు? మీరు అబ్రహాము సంతానమని నాకు కూడా తెలుసు, అయినను మీలో నా వాక్యములకు ఏమి లేదు, చోటు లేదు కనుక నన్ను చంప వెతుకుతున్నారు. మీ హృదయంలో నా వాక్యానికి చోటు ఉంటే నేను ఎవరో మీకు అర్థమయ్యేది, నన్ను ఎందుకు పంపించాడు మీకు అర్థమయ్యేది. మీరు నా మాట వినేవాడు, నన్ను అనుసరించేవాడు. మీరు నా మాట వినక నన్ను అనుసరించక నన్ను చంపడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారంటే మీ హృదయంలో ఏం లేదు, వాక్యం లేదు. అబ్రహాం సంతానమే పేరుకి అబ్రహాం సంతానమే, కానీ అబ్రహాము లాంటి క్రియలు మీలో లేవు, అబ్రహాము లాంటి విశ్వాసం మీలో లేదు. మీరు అబ్రహాము సంతానం అయితే మరి నా మాట వినాలి కదా. అబ్రహాము వారసత్వంలోని అబ్రహాము వంశంలో నుండి కదా నేను కూడా వచ్చింది, మరి నన్ను ఎందుకు మీరు చంపాలనుకుంటున్నారు? కారణం ఏంటో తెలుసా? ఏముంది మీలోని? ఆత్మీయ గట్టితనము. వాక్యము లేదు, వాక్యం లేదండి మీలో. వాక్యం లేకుండా ఆచారాలను బట్టి, ఏమండి సిద్ధాంతాలను బట్టి, కట్టుబాట్లను బట్టి ఇదే భక్తి అనుకొని మీరు సంతోషిస్తున్నారు, ఇదే భక్తి అనుకొని మీరు భ్రమపడుతున్నారు. మీ హృదయంలో నా వాక్యములకు చోటు లేదు. అందుకే సత్యముల గురించి స్థాపించడానికి, సత్యముల గురించి ప్రకటించడానికి, వాక్యాన్ని గురించి ఆనాడు కళ్ళు మూసుకొని పోయినటువంటి అంధత్వంలో ఉన్నటువంటి వారందరూ కూడా వెలిగించడానికి నిజమైన వెలుగుగా యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఈరోజు వాక్యానుసారమైనటువంటి భక్తి కానివ్వండి, వాక్యానుసారమైన ప్రార్థన కానివ్వండి, వాక్యానుసారమైనటువంటి ప్రవర్తన కూడా మనలో లేకపోతే మనం చేసేది కూడా ఆత్మీయ వెడ్డితనముతో సమానమే. దేవుడు దాన్ని అంగీకరించాడు. సత్యం ఏంటి మనకు అర్థం కావాలి, సత్యంలో మనం ప్రవేశించాలి. సత్యము మిమ్ములను ఏం చేస్తుంది? స్వతంత్రంగా చేస్తుంది. వాక్యము మీలో ఉంటే, వాక్యానుసారమైన భక్తి మీలో ఉంటే, వాక్యానుసారమైనటువంటి ఆత్మీయ జీవితం మీలో ఉంటే అది మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. ఏ కార్యక్రమాలకు మిమ్మల్ని బానిసలుగా చేయదు, ఏ అలవాటుకి మిమ్మల్ని బానిసలుగా మార్చదండి. వాక్యం నీలో ఉంటే పాపమునికి బానిసగా ఉండలేవు, వాక్యం నీలో ఉంటే త్రాగుడికి బానిసగా ఉండలేవు, వాక్యం నీలో ఉంటే అబద్ధానికి బానిసగా నీవు ఉండలేవు, వాక్యం నీలో ఉంటే మోసానికి నీవు బానిసగా ఉండలేవు. ఇవి లేకపోవటం వల్ల వీటన్నిటికి నువ్వు బానిస అయిపోతున్నావు, వాటిలో మునిగిపోతున్నావు, వాటిని నీవు అనుసరిస్తున్నావు. పేరుకు క్రైస్తవులే, వారు కూడా పేరుకు అబ్రహాము సంతానమే, కానీ ఏం లేదు వాళ్ళని వాక్యం. అది మనం చదువుకున్నా కదా, ఇందాక పాట పాడుకున్నా కదా, ఆత్మ నడుపు సత్యములోనే ఇప్పుడే, ఆత్మ నడుపు. పాట పాట నదిగా మగనిచి ఆత్మనాదముతోనై వరదనముల ఆత్మనడపు ఆత్మనడపు సాధ్యములోని ఇప్పుడే ఆత్మనడపు అంధత్వము వలన మందమయ్యుండమా, అంధత్వము వలన మందమయ్యుండమా, నిన్నమ్మలెల్ల నీ అంద వెలుగుటకు ఆత్మ నడపు, ఆత్మ నడపు సాధ్యములోని ఇప్పుడే
అంధత్వంలో ఉన్నటువంటి మమ్మల్ని అందరూ కూడా వెలిగించడం కొరకై ఆత్మతో మమ్మలను ఆరాధనకు నడపనే మంచి కీర్తన అంటది. కనుక ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మేము అబ్రహాము సంతానం అని చెప్పుకొని వారి హృదయంలో వాక్యములకు చోటివ్వక ఆచారాలను బట్టి భక్తిని కొనసాగించారు. ఈరోజు క్రైస్తవులుగా మనము ఎలాంటి భక్తిని కొనసాగిస్తున్నామో ప్రియులారా ఆలోచన చేయాలి. నిజంగా మనం చేసే ఆరాధన, నిజంగా మనం చేసే ప్రార్థన, నిజంగా మన ఆత్మీయ జీవితం ఎవరి సత్యాన్ని బట్టి ఉందా, వాక్యాన్ని బట్టి ఉందా? ఉంటే నీవు స్వతంత్రుడవే. వాక్యాన్ని బట్టి నీ జీవితం బట్టి నువ్వు స్వతంత్రుడవే. నువ్వు దేనికి బానిసవు కావు, దేనికి దాసుడు కావు. నీవు స్వతంత్రుడు అయితే దేవునికి శిష్యుడు అవుతావు. దేవునికి శిష్యుడు అయితే కుమారుడు అవుతావు. దేవునికి కుమారుడు అయితే పరలోక రాజ్యానికి ప్రవేశం. అలా కాకుండా ఈ భక్తిని పుస్తకంలో నీవు దాసత్వం కలిగి ఉన్నావు అనుకోండి, వాక్యానుసారమైన భక్తి నీలో లేకుండా, వాక్యానుసారమైనటువంటి ఆత్మీయ స్థితిని నీలో లేక నువ్వు చేసే ఆరాధన కానివ్వండి, ప్రార్థనలు కానివ్వండి, ప్రసంగాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏమండి గుడ్డితనానికి నువ్వు బానిసవయ్యావు. ఆత్మీయ గుడ్డితనానికి నువ్వు బానిసవయ్యావు. నువ్వు బానిసవైతే, నువ్వు దాసుడివే కనుక నువ్వు దాసుడివైతే తండ్రితో సహవాసం చేయడానికి అవకాశము లేదు. కనుక అంధత్వంతో కూడినటువంటి నీ గుడ్డితనం వెలిగించబడాలి. అలా వెలిగించబడాలంటే వాక్యం అయినటువంటి క్రీస్తు లేదా క్రీస్తు అయినటువంటి వాక్యము నీ హృదయంలోనికి వెళ్ళాలి. అందుకే అక్కడ లూదియా గారు ఏం చేశారు? కాబట్టి ఆత్మ ప్రేరేపించిందంటే పౌలు గారిని, మాసిదోనియ పట్టణానికి వెళ్ళు, ఒక ఆత్మ అక్కడ రక్షించడానికి సిద్ధంగా ఉంది, వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉంది, సత్యాన్ని వినడానికి ఎవడి వేగిరపడుతుంది. కనుక పౌలు గారు ఆత్మ ప్రేరేపించిందండి. మాసిదోనియాకి వెళ్ళిపోయి అక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు లూదియా హృదయము తెరవబడింది. అప్పటి వరకు కూడా ఆమె పాప వాక్యం అంటే ఏంటో తెలియదు. అప్పటి వరకు ఆమె కూడా ఇప్పుడు భక్తి అనే కార్యక్రమాలు ఉంది కానీ నిజమైనటువంటి ఆరాధన, నిజమైనటువంటి వాక్యం ఏంటో, వారికి సత్యం ఏంటో ఆమెకు అర్థం కాలేదు. పౌలు గారు ఆత్మ చేత ప్రేరేపించబడిన వాడే మాసిదోనియ పట్టణాన్ని వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఏం జరిగిందంటే అక్కడ వెంటనే ఆమె హృదయము తెరవబడింది. చూడండి, నా మాటలు ముగించుకుందాం చదువుకొని. అపొస్తలుల కార్యము 16వ అధ్యాయం 9 నుంచి చూడండి, నా మాటలు ముగించుకుందాం చివరిగా ప్రియులారా. అమ్మా చూడండి అక్కడ 16వ అధ్యాయము. అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి నాకు సహాయం చేయమని నన్ను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలుకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచినాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసేది. కాబట్టి 13 చూద్దాం. 13 చూద్దాం. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటివి. ఎవరున్నారు అక్కడ? స్త్రీల సమాజం వాళ్ళందరూ ఉన్నారు. స్త్రీలందరూ కలిసి కూర్చున్నారు. విశ్రాంతి దినమున శనివారం దేవుని ఆరాధించడానికి వచ్చాడు. వారందరూ కూడా దేవుని ఆరాధించడానికి చూడ కొడుకున్నారు. స్త్రీలందరూ కూడా ఆత్మ ప్రేరేపించిన పౌలు గారిని వెళ్ళు, ఇదిగో ఫలానా చోట స్త్రీలందరూ కలిసి కూర్చొని ఆరాధిస్తున్నారు, వెళ్ళు. వారి గుడ్డితనాన్ని ఈరోజు తొలగించాలి, వారి అంధత్వాన్ని తొలగించాలి, సత్యాన్ని వారు ప్రకటించాలి, వాస్తవాన్ని వారు చూపించాలని పౌలు గారు ప్రేరేపించిన వెంటనే పౌలు గారు మాసిదోనియాకి వెళ్ళిపోయాడండి. నదీ తీర ప్రాంతమైన స్త్రీలందరూ కూడా ఏం చేస్తున్నారంట? మాట్లాడుకొనుచుండి. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. లూదియాను ఒక దైవభక్తి కలిగిన స్త్రీ. ఇశ్రాయేలు కూడా దైవభక్తి కలిగిన వారే కాదు. భక్తి లేదా వారికి? కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు భక్తి ఉందా లేదా? ఉంది, కానీ ఆ భక్తి వాక్యానుసారమైనది కాదు. ఇశ్రాయేలు ప్రజలు కూడా భక్తి ఉంది, యేసుక్రీస్తు రాకముందు ఉంది భక్తి, భయం ఉంది, కానీ వాక్యానుసారమైనది కాదు. నోటి మాటలతోటి వారి హృదయంలో మాత్రం దేవునికి స్థానం లేదండి. వాక్యానుసారమైన భక్తి వారిలో లేదు. అలాగే ఇక్కడ లూదియా కూడా దైవభక్తి కలిగిన స్త్రీ అయినప్పటికీ సత్యమ పట్ల అవగాహన లేనటువంటి స్త్రీగా మనం చూస్తున్నాం. అప్పుడు పౌలు గారు చెప్పిన మాటలు ఏం చేస్తున్నారమ్మా? అమ్మా పౌలు గారు చదవాల మాటలు. అప్పుడు లూదియాను దైవభక్తి కలిగిన స్త్రీ వినుచుండెను. ఆమె ఉదాహరణలో పడి అమ్మ తుయతైన పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచిన కనుక పౌలు చెప్పిన మాటలందు
లక్ష్యముంచెను. పౌలు చెప్పిన మాట లేదు, లక్ష్యముంచెను. లక్ష్యముంచి ఏం చేసింది? ఆమె ఇంటి వాళ్ళు బాప్తిస్మం పొందినప్పుడు ఆమె అంటుంది, నేను ప్రభువు నందు విశ్వాసము గలదానని మీరు ఇచ్చితే నా ఇంటికి వచ్చి ఇండుడని వేడుకొని మమ్మను ఒక్క ప్రసంగానికి, సత్యము కూర్చున్నటువంటి ఒక ప్రసంగానికి ఆమె హృదయం తెరవబడింది, మారు మనసు పొందింది. తనతో పాటు తన ఇంటి వారిని కూడా మార్చుకుంది. మరి ఎన్ని సంవత్సరాల నుంచి మనం దేవుని మాటలు వింటున్నాం? ఎన్ని సంవత్సరాల నుంచి మనం దేవుని ఆలయానికి వస్తున్నాం? ఏ రోజైనా నీ హృదయం తెరవబడి వెంటనే వాక్యాన్ని అంగీకరించి, అయ్యా నా కొరకు దేవుడు ఇన్ని కార్యక్రమాలు చేశాడు, నా కొరకు దేవుడు తన కుమారుడు కూడా పంపించాడు, నా కొరకు నా పాపం కొరకు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఎంత శ్రమను అనుభవించాడా, ఇంత మరణాన్ని అనుభవించాడా, అయితే ఆయన కొరకు నేను మారిపోవాలి, ఆయన కొరకు నేను రక్షణ పొందాలి, ఆయన కొరకు నా జీవితాన్ని మార్చుకోవాలని ఏ ఒక్కరైనా ఇన్ని సంవత్సరాల నుంచి ఏ ఒక్కరైనా ఆలోచన చేశారు? ఏ ఒక్కరైనా చెప్పారా సేవకులతో? ఒక్క ప్రసంగమేనండి, ఒక మాటేనండి విన్నట్లది. ఆమె హృదయం తెరవబడింది. దేవుని మాటలు హృదయంలోకి వెళ్ళిపోయాయి. దేవుని మాటలు హృదయాన్ని తాకాయండి, ఆలోచన మార్చేశాయి. పౌలు గారు చెప్పిన మాటలు బట్టి తమ ఆలోచన మారిపోయాయండి. అమ్మో, ఇంతవరకు ఇదే భక్తి అనుకున్నామే, ఇదే ఆరాధన అనుకున్నామే, ఇదే ప్రార్థన అనుకున్నామే, దేవుని భక్తిలో, దేవుని గ్రంథంలో ఇన్ని మూలాంశాలు ఉన్నాయి, ఇంత గొప్ప సంగతులు, ఇంత మహాజ్ఞానం ఉందా? తెలియక ఇప్పటివరకు మనం అంధత్వంలో ఉన్నాము, ఆత్మీయ గుడితనంలో ఉన్నాము, ఇదే భక్తి అనే ముసుగులో మనం ఉన్నాము. కానీ ఈ మాటలు విన్న తర్వాత, ఈ వాక్యం విన్న తర్వాత మన మనసు మార్చుకోవాలి, మన ప్రవర్తన మార్చుకోవాలి. నిజమైన క్రైస్తవులకు మనం దేవుని దగ్గరకు రావాలి. సత్యానికి మనం అవకాశం ఇస్తూ మన హృదయంలో దేవుని మాట స్థానం కల్పించినట్టు దేవుడి దగ్గరకు రావాలనే ఆలోచన ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నటువంటి సమాజానికి ఎప్పుడైనా అర్థమైందండి? దేవుని ఒక మాటకు, ఒక ప్రసంగానికి, ఒక మెసేజ్కి తన మనస్సు మార్చుకున్నాను, తన ఆలోచన మార్చుకుందండి. వెంటనే అయ్యా నేను దేవుని యందు విశ్వాసం ఉంచగలదానని మీరు ఎంచితే మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేయండి. వెంటనే హృదయం తెరవబడి ఆ మాటలు అంగీకరించి ఆ గుడ్డితనముల నుండి పరిపూర్ణమైనటువంటి సత్యములనికి అడిగిపెట్టింది. క్రీస్తుని అంగీకరించింది. మరి వారు అంగీకరించారంటే అబ్రహాము సంతానం అని చెప్పుకున్న వారు దేవుని క్రీస్తుని అంగీకరించారంటే అంగీకరించలేదు. ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు. కేవలం భక్తి ఉంది, వారికి కూడా భక్తి ఉంది, కానీ ఆ భక్తి వాక్యానుసారమైనది కాదు. అందుకే ఆ దినమున చెవిటి వారు గ్రంథ వాక్యాలు వింటారు, గుడ్డివారు కన్నులు తెరవబడతాయంటే యేసుక్రీస్తు వారు మొదటిసారి కన్యమలే గర్భమందు మానవ దేహాన్ని ధరించి, శరీరాన్ని ధరించి లోకానికి వచ్చినప్పుడు దాదాపుగా 4000 సంవత్సరాల నుండి కూడా ఆత్మీయ గుడితనంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు, శాస్త్రులకు, పరిచయులకు క్రీస్తు బోధన ద్వారా ఏం జరిగింది? మనోనేత్రం వెలిగించబడింది. క్రీస్తు బోధన ద్వారా ఏం కలిగింది? వారికి గుడ్డితనం అనేది తొలగిపోయిందండి. చెవిటి వారిగా ఉన్నటువంటి, అంటే ఆత్మీయ చెవిటి వారిగా ఉన్నటువంటి వారు దేవుని మాట విన్నారన్నప్పుడు వింటే వాళ్ళు ఏం కలుగుతుంది? విశ్వాసము. అది కూడా ఏ గురించి వినాలి? మా క్రీస్తుని గురించినటువంటి మాట మాత్రం వినాలట. అప్పటి వరకు వారు క్రీస్తు అంటే ఎవరో తెలియదు. వారి మధ్య ఉన్న వారితో ఉన్న ఆయన ఒక మామూలు వ్యక్తిగా చూశారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల తండ్రి మా తండ్రి అన్నారు. క్రీస్తుని మాత్రం మామూలు వ్యక్తిగా చూశారు కనుక ఆయన చంపడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. కనుక క్రీస్తును అంగీకరిస్తే, క్రీస్తు వాక్యాన్ని స్వీకరిస్తే స్వతంత్రంగా ఉంటావు, శిష్యుడిగా ఉంటావు, కుమారుడుగా ఉంటావు. దేవుని వాక్యాన్ని, దేవుని వాక్యమైనటువంటి యేసుక్రీస్తు వారిని నీవు స్వీకరిస్తే, ఆయన కుమారుడుగా నీవు అంగీకరిస్తే నీవు ఆయన శిష్యుడు అయిపోతావు, స్వతంత్రం అయిపోతావు, కుమారుడు అయిపోతావు. దాసత్వం నుండి, గుడ్డితనం, ఆత్మీయ గుడ్డితనం నుండి ఏం కలుగుతుంది? విడుదల కలుగుతుంది. ఆత్మీయ గుడ్డితనం నుండి విడుదల కలుగుతుంది. అలా విడుదల కలిగింది కనుకనే లూదియా వెంటనే వాక్యాన్ని స్వీకరించింది, క్రీస్తుని అంగీకరించింది, వారిని తన కుటుంబానికి ఆహ్వానించింది. కనుక ప్రియులారా, ఈ రోజున మనం ఏ గుడ్డితనంలో ఉన్నామో ఆలోచన చేయాలి. మనం చేస్తున్న భక్తి, మన ఆరాధన, మన కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిజంగా దేవుడు రాయించినటువంటి గ్రంథం ప్రకారంగా మనం జరిగిస్తున్నామా? నిజంగా దేవుడు చెప్పినట్లు మనం బ్రతుకుతున్నామా? నిజంగా యేసుక్రీస్తు వారు సెలవిచ్చినట్లు ఆయన ఆజ్ఞ ప్రకారం మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకొని ఉన్నామా? అలా ఉంటే పరలోకం నువ్వు కుమారుడివి, కుమార్తెవి, పరలోకానికి వారసురాలు. అలా కాకుండా మనుషులు కల్పించినటువంటి పద్ధతులే
ఇదిగోనండి మా పూర్వకాలం నుండి మా పితరులు ఎలా చేశారు కనుక మేము కూడా ఇలా చేస్తున్నాం. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం అండి, దీన్ని ఎలా పోగొట్టుకుంటాం? ఇది ఎప్పటి నుండి వచ్చినటువంటి కార్యక్రమాలండి, ఎలా మానేస్తామండి? మా పితరులు పెట్టారండి, మా పూర్వీకులు పెట్టారండి అని వారి పెట్టిన పద్ధతులే భక్తి అనుకొని అవే దైవోపదేశంలో భక్తి కలిగి ఉంటే మోసపోతావు. కుమారుడుగా కాలేవు, కుమార్తె అవ్వలేవు, దాసుడు అయిపోతావు, ఆచారాలకు దాసుడు అయిపోతావు, ఆత్మీయ విడితనానికి బానిసమైపోతావు. అలా బట్టి నీకు నిత్య జీవము లేదు. కనుక ప్రియులారా, ఎప్పటికైనా మన మనసు నేత్రము మనం తెచ్చుకొని వాక్యాన్ని పరిపూర్ణంగా మనం స్వీకరించి అంగీకరించి బైబిల్ ఏం బోధిస్తుందో, బైబిల్ ఏది చెబుతుందో దాని ప్రకారంగా మనం నడవటానికి ప్రయత్నం చేసి ఆ ఉన్నతమైన మహాలోకానికి చేరాలనేది కన్నతండ్రి యొక్క ఆలోచన. అప్పుడు మాత్రమే నీ ఆత్మీయ గుడ్డితనాన్ని నీవు తొలగించుకుంటావు. నీ పొరలకు ఉన్నటువంటి ఆ అంధత్వాన్ని నీవు తొలగించుకొని వెలిగించబడతావు. కనుక ప్రియుల ఆచారాలతో ఆగిపోతావా, వాక్యంతో వెలిగించబడతావా? మనం నిర్ణయం తీసుకొని అటు మంచి కార్యక్రమాలు జరిగిస్తూ తండ్రి యొక్కకు మనందరూ కూడా వెళ్ళడానికి కన్నతమైన ఒక దేవుడు మనందరూ కూడా మంచి హృదయాలు తలుపులను కలిగించాలని కోరుకుంటూ కొద్ది మాటలు నిర్వహిస్తున్నాడు. దేవతల పరిశుభ్రాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమె సమస్త జ్ఞానించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలుపులకు కావలేను గాక. ఆమేన్. దేవా నాయంద శుద్ధారయామ తలదహేయమ నాయందరగమను స్థిరమైన మనసును తనముగా సమయంలోని బ్రతుకుడే కార్యక్రమం కృతజ్ఞత కార్యక్రమాలు దయచేసి ముందుకు వచ్చినట్లయితే ప్రార్థించుకున్నాను. ఎలా పట్టుబడిన వారు కృతజ్ఞత కార్యక్రమంలో దయచేసి మన భక్తుబడి కార్యక్రమం వారు కృతజ్ఞత కార్యక్రమంలో దయచేసి ముందుకు వచ్చినట్లయితే ప్రార్థించుకున్నాను. ప్రార్థించుకున్నాను. తలలో వచ్చి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. అందరూ కూడా తలలో వచ్చి కళ్ళు మూసుకుంటూ ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి,
ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవుడు మీకు వందనాలు చెల్లిస్తున్నాము ఆయన. సమయంలో తండ్రి మీ సన్నిధానంలో శిరస్సు వచ్చి నిలబడిన బిడ్డలు మీ కథ కలిగిన వారు తండ్రి. వారమంతా కూడా బిడ్డల జీవితాల్లో వారి కుటుంబాల్లో మీరు జరిగించిన నేరాలను బట్టి ఆశ్చర్య కార్యములు వచ్చిన ఆయన బిడ్డలు మరొక వీళ్ళ కృతజ్ఞత జీవితం కలిగిన వారై ప్రేమించి వారికి ఇచ్చినటువంటి సమృద్ధి నుండి శ్రేష్టమైన భాగం సమకూర్చి మీ సన్నిధానంలో అర్పిస్తూ ఉండగా ఈ అర్పణ ఆయన మీకు స్వీకరించండి. 30 దంతులు 60 దంతులు 100 దంతులు ఫలింప చేయండి. అలాగే ఇతర వారి జీవితాల్లో వారి కుటుంబాలు ఏవైతే కొరతగా ఉన్నావో కొద్దుగా ఉన్నావో ఆయన ఇబ్బందికరమైన విషయాలు ఏవైతే ఉన్నావో తండ్రి నాయనటి కార్యములన్నీ కూడా నాయన కన్న తండ్రిగా జ్ఞాపకం చేసుకొని వారి జీవితాల్లో నాయన క్షేమాన్ని నిర్ణయించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నేను కూడా నా ప్రతి ఒక్కరు కూడా నాయన పేరు వలసను మీరు దీవించి ఆశీర్వదించి క్షేమాన్ని మంచి ఆరోగ్యమును దీర్ఘాన్ని ప్రసాదించి ఇంకా భవిష్యత్తు కాలంలో బిడ్డల జీవితాల్లో వారి జీవితాల్లో పరలోక సంబంధమైన ప్రతి కార్యము కూడా సమృద్ధిగా వారి జీవితాల్లో మీరు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధ త్రియేక దేవుని దీవెన సదాకాలము కుటుంబాలకు మీకు విడుదలకు కలిగిన సమస్తము చేస్తున్న ప్రతి కార్యమునకు తోడై నడిపించును గాక. ఆమేన్. సమయంలోని సంఘకాలకు విషయాన్ని జరిగించుకున్నాను. అర్పణ కీర్తన పాడుతూ ఉండగా పడతారా? కీర్తన పాడుతూ ఉండగా సంఘకాలకు విషయాన్ని జరిగించుకున్నాను. నాశించిన పరలోక తండ్రి తీరి చూచుచున్నాడు నీ వైపు. ఫలముల నాశించిన పరలోక తండ్రి తీరి చూచుచున్నాడు నీ వైపు.
మంచిది. వీళ్ళ సమయంలోని సంఘ ప్రకటనలు మన వద్ద ఉన్నటువంటి దయానందం గారు తెలియచేయవలసిందిగా వారిని ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవనామానికి స్తోత్రాలు. కూడా వచ్చినటువంటి దైవ సేవకులకు అలాగే సంఘమంతటికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, స్వీకరించినటువంటి వారు పెరుమాళ్ళ ప్రసాదరావు గారు 100 రూపాయలు, మరి ఎఫ్సి బాబు గారు 200 రూపాయలు, అలాగే అయ్యగారు గవర్నమెంట్ కొరకు గోసి విద్యన్ గారు 200 రూపాయలు ఇచ్చి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆగస్టు 15 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు మరి మన మందిరంలో చాలా ఘనంగా జరిగాయి. జెండావిష్కరణ కూడా జరిగింది. రైగాలు వచ్చిన కాడి నుంచి కూడా ఈ ఆగస్టు 15న కూడా ఆరాధన కార్యక్రమం కూడా చాలా ఘనంగా జరుగుతూ ఉన్నది. అలాగే రాత్రికాల సమయంలో మన ప్రియులు పిసిసి నంబరు కలుకూరి వెంకటేశ్వర ఎలక్ట్రీషియన్ అన్న వారి కుటుంబంలో వారి మనవరాలి యొక్క బర్త్డే కార్యక్రమం కూడా మరి కృతజ్ఞత కూడిక చాలా ఘనంగా జరిగింది. ప్రియదేవుని బిడ్డలారా, అందును బట్టి మరి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తాను. ఎందుకంటే చూడండి ప్రియదేవుని బిడ్డలారా, మరి మన సంఘంలో ఎక్కడ కృతజ్ఞత కూడిక పెట్టినా దూర ప్రాంతం అయితే మాత్రం చాలామంది రావట్లేదు ప్రియదేవుని బిడ్డలారా. సరే, అన్న స్తోమత కలిగినోడు కాబట్టి ఆటోలు పెట్టడం వలన అందరూ కూడా వచ్చారు. కానీ ఆటోలు పెట్టకపోతే పరిస్థితి ఏంటి? రారా? ఆటోలు పెట్టకపోతే రానండి. పొలం అయితే వెళ్తా ఉంటారు, ఎంత దూరమైనా కృతజ్ఞత కూడికి రావడానికి చాలా వెనకాడుతూ ఉన్నారు. చూడండి దేవుని బిడ్డలారా, మరి మనం కొన్ని సంఘాల్లో చూస్తే వారు పరిచర్య స్త్రీలు ఎంత బాగా పరిచర్య చేస్తూ ఉన్నారంటే మరి ట్యాక్స్ తగ్గించుకొని ప్రార్థన గుడికి అయిపోయిన తర్వాత తిరిగి వెంటనే మళ్ళీ మందిరం దగ్గరికి వెళ్తారండి. వాళ్ళు ఎక్కడ పరిచర్య చేయాలన్నా ఆ ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉంటారు సొంత ఖర్చులతో. కానీ మన స్త్రీలు ఎందుకనో మరి కృతజ్ఞత గుడికి హాజరు కాలేకపోతూ ఉన్నారు. దయచేసి, ఎందుకంటే మనం వారిని ప్రోత్సహించాలి. దేవుణ్ణి ఆ కుటుంబం మహిమపరుస్తూ ఉంటుంటే మనం వెళ్ళకపోతే ఏం బాగుంటుంది? చూడండి, రాత్రి ఎంత ఘనంగా ఉందో, ఎంత మహిమకరంగా జరిగిందో చూడండి ప్రియదేవుని బిడ్డలారా. మరి అట్టి రీతిగా మనం అందరం కూడా ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొని దేవుని నామాన్ని మహిమపరచాలని ప్రభు పేరట మనం చేస్తూ మరి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ప్రియులారా, చక్కగా సంఘ కార్యక్రమాలు, సంఘ ప్రకటనలు, మరి సిడిఎఫ్ గురించి, మాస్టర్ గారి యొక్క గవర్నమెంట్ గురించి మంచి విషయాలు తెలియజేసినటువంటి దయానంద గారికి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ప్రియులారా, మరి ఈ సమయంలో ప్రార్థన అవస్థత మన మధ్యలోని ముండ్ర శ్రీనివాసరావు అలాగే తులసిని ప్రేమించిన కుమార్తె జ్వరంతో బాధపడుతుంది. కనుక మరి సంఘమంతా కూడా మరి కుమార్తె విషయమై ప్రార్థించమని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కనుక ఈ దిన ప్రార్థన అవసరంలోని సంఘ ప్రార్థనలో కుమార్తెకి దేవుడు మంచి ఆరోగ్యించలాగా మీరు అందరూ కూడా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని మరొకసారి మీ అందరూ కూడా మనం చేస్తున్నాను. నాని గారు ఏం పేరు అమ్మా పేరు? విఆర్ఓ నాని గారు ఒక మిస్సెస్. మరి రాత్రికాల సమయంలో ఉదయం వారు ప్రెగ్నెన్సీతో ఉన్నారు. రాత్రి మేము మాట్లాడాము, పలకరించాము చక్కగా. ప్రెగ్నెన్సీలో మరి వారు డెలివరీ సమీపించిందని చెప్పేసి వారు హాస్పిటల్ వెళ్ళారు. కనుక మరి దేవుడు మరి కుమార్తెకు మంచిగా చక్కగా ఫ్రీ డెలివరీ అవ్వడానికి
మంచి గర్వఫలాన్ని పొందుకునే నిమిత్తమై ధైర్యం ఇచ్చులాగున మరి సంఘమంతా కూడా మరి వారి నిమిత్తమై ప్రార్థించాలని మనం చేస్తూ ఉన్నాము. కుమార్తె మరి డెలివరీకి సిద్ధపడి హాస్పిటల్కి వెళ్ళారు కనుక మరి సంఘాన్ని ప్రార్థన అవసరతను కోరుకొని సంఘంలో ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని సెలవించారు కనుక ఈ సమయంలో పెద్దల ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క సమాచారాన్ని సంఘమంతా కూడా స్వీకరించి మన కుమార్తెకు దేవుడు మంచి ఆరోగ్యము ధైర్యం ఇచ్చి మరి చక్కగా వారి డెలివరీ కార్యక్రమంలో ప్రసవ కార్యక్రమంలో దేవుని యొక్క సహాయం వారు పొందుకొని మరి క్షేమంగా మంచి ఆరోగ్యం పొందుకుని ఉండేలాగా సంఘమంతా కూడా మరి ప్రార్థించాలని ప్రేమతో మరి ఒకసారి మీ అందరూ కూడా మనం చేస్తూ ఉన్నాము. ఇంకేమన్నా ప్రకటనలు మా వచ్చే ఆదివారం కూడా యథావిధిగా సమయానికి ఆరాధన ప్రారంభించబడుతుంది. అలాగే ప్రతి శుక్రవారం కూడా ఉదయకాలం 11 గంటలకి ఉపవాస ప్రార్థనలు, అలాగే సాయంకాలము 7:30 గంటలకి సంఘ ప్రార్థన, అలాగే 2వ శుక్రవారం ఆల్నైట్ ప్రార్థన, ప్రతి బుధవారం 7:30 నుంచి 9 గంటల వరకు స్త్రీల కూడికి. ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా మరి టైం టు టైం చక్కగా కంటిన్యూషన్గా కార్యక్రమాలు, ఆత్మీయ కార్యక్రమాలు సంఘంలో జరిగించబడుతున్నాయి. కానీ వీటన్నిటిని కూడా సంఘ బిడ్డలుగా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి కార్యక్రమంలో కూడా మరి దేవుడి సహవాసంలో చేరి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు పొందుకునే వారిని ఉండాలని మరి ఒకసారి ప్రేమతో మీ అందరూ కూడా మనం చేస్తూ మరి సంఘ ప్రకటనలు ఏమైనట్లయితే స్వీకరించబడిన కానుకలు దేవుని సమర్పించుకుంటూ ప్రార్థన పడవ ప్రార్థన దైవ ఆశీర్వాదంతో మనందరూ కూడా సెలవు తీసుకున్నాము. ఓకే, ప్రార్థించుకుందాం. ప్రార్థన పరలో ప్రార్థన దైవాశీర్వాదంతో తెలియజేస్తున్నాము. మహాపరిశుద్ధుల కృప కలిగిన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవ, మీ కొందరు చెల్లిస్తున్నాము నాయన. మీ ఉచితమైన ప్రేమను బట్టి నాయన గతించిపోయినటువంటి పరిశుద్ధ ఆదివారం నుండి మరి వారం వరకు నాయన మీ పిల్లలుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని కన్నతండ్రిగా మాకు క్షేమాన్ని, మంచి ఆరోగ్యమును, ఆయుష్ను దయచేసి నాయన మరొక పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలు సంఘముగా సమూహముగా మీ మందిర ఆవరణములో చేరి మీకు వాడినటువంటి యేసు క్రీస్తు ద్వారా తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి, మహిమపరచడానికి మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. నాయన ఇంతవరకు కూడా జరిగినటువంటి నాయన ఆరాధన క్రమంలో నాయన మీరు తోడుగా ఉన్నారు. పాటలు ఎందుకు, వాక్య పరిచర్యలు, ఆరాధన క్రమమేలను నాయన ప్రార్థన విషయంలో కూడా నాయన మీరు తోడుగా ఉండి నడిపించినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. చెప్పబడిన మాటలు బిడ్డల హృదయాలు మీరు ఫలింప చేయండి. ఆత్మీయ గుడ్డితనం నుండి నాయన మేము విడుదల కలిగి విడిపించబడిన వారమై నాయన స్వతంత్రులుగా జీవించే అవకాశమును నాయన మీ కుమారుడు ద్వారా మాకు అనుగ్రహించారు కనుక నాయన ఈ సత్యము ఎప్పటికీ నాయన సమాజానికి అర్థం అవ్వక తల్లి భక్తిగా ఉంచున్నటువంటి మేము చేస్తుంది భక్తి అనుకునేటువంటి భ్రమలో ఉంటూ నాయన మా ఆత్మీయ జీవితాన్ని, ఆత్మీయ దృఢతనములు నాయన మేము బలహీనులమైన విషయాన్ని మీ వాక్యం ద్వారా తెలియపరిచినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు తండ్రి నాయన దేవుని నమ్మినప్పటికీ క్రీస్తును రక్షకుడిగా అంగీకరించలేని పరిస్థితులు ఉండి నాయన వాక్యమునకు వారు చోటివ్వక పెదవులతో మాత్రమే ఘనపరుస్తూ, నోటి మాత్రతో మాత్రమే దేవుని ఎదుకు వస్తూ తని వారి హృదయాన్ని మాత్రము నీకు దూరంగా ఉంచుకున్న సందర్భాన్ని మీరు మాట్లాడారు. అందరి బట్టి నాయన వారు పాపం అనే దాస్యములో ఉన్నారు కనుక అలా ఉన్నవారు దాసులుగానే ఉంటారు తప్ప స్వతంత్రులుగా ఉండలేరు. కనుక ఎవడైతే స్వతంత్రభక్తి కలిగిన స్త్రీగా ఉన్నట్లుగా మేము చూస్తూ ఉన్నాము తండ్రి. ఈ సంఘాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుని ఎప్పటికీ నాయన మేము ఆత్మీయ గుడితనంలో ఉన్నట్లయితే నాయన ఫలించే వారిగా ఉండలేము, స్వతంత్రంగా ఉండలేము. మీ కుమారుడుగా కుమార్తెగా నాయన ఉండే హక్కు కూడా నాకు లేదు తండ్రి. మీ కుమారుడుగా కుమార్తెగా మేము ఉండాలంటే మేము స్వతంత్రంగా ఉండాలి. మేము స్వతంత్రం అవ్వాలంటే నాయన ఈ ఆత్మీయ గుడ్డితనమైన బానిసత్వం నుండి విడుదల పొందాలి తండ్రి. ఆ విడుదల పొందడం కొరకని, ఆ గుడితనాన్ని తొలగించడం కొరకని మీ కుమారుడుగానే
ఎప్పటికీ మేము అలాంటి పరిస్థితులనే ఉన్నట్లయితే నాయన ఈ రోజున ఈ మాటలు వచ్చి నాయన నువ్వు ఆ హృదయాన్ని తెరిచిన దేవుడు నాయన మా హృదయాలను కూడా నాయన తండ్రి వారి వయస్సును బట్టి వారికి కావాల్సిన క్షేమాన్ని మంచి ఆరోగ్యాన్ని సమకూర్చమని ప్రార్థిస్తున్నాం. సంఘములో తండ్రి ఎవరైతే బలహీనలుగా ఉన్నారో, అనారోగ్య పరిస్థితులు ఉన్నారు, వ్యాధిగ్రస్తులు ఉన్నారు, మరణ పడకలపై తండ్రి విజ్ఞాపన చేస్తున్నారు, అటు వారందరూ కూడా దర్శించండి, ముట్టండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం సమకూర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా నాయన మన సహోదరి చిన్నబిడ్డనైనా మ్యాగీని బట్టి కూడా నాయన వందనాలు చెల్లించుకుంటున్నాం. కుమార్తె నాయన మరి జ్వరంతో బాధపడుతున్నాయన ఈ సన్నిధానానికి రాలేని పరిస్థితులు ఉండగా సంఘం అంతటి యొక్క ప్రార్థన ద్వారా నాయన మరి కుమార్తెకు క్షేమాన్ని అనుగ్రహిస్తాడనే విశ్వాసంతో దాని ప్రార్థన అవస్థలో వారు కోరుకునిగా ఉచితమైతే నేను కుమారుడు మీరు దర్శించండి, వంటండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం సమకూర్చమని ప్రార్థిస్తున్నాం. అలా తండ్రి మరి మీ నాని గారి మిస్సెస్ గారు బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. మూడవ పర్యాయం నాయన విధించినటువంటి గర్భఫల విషయమై తండ్రి మరి ఉదయకాల సమయంలో నాయన వారు ప్రసవ దినములు నిండిన వారై హాస్పిటల్కి వెళ్ళి ఉండగా తండ్రి క్షేమాన్ని తండ్రి మీరు సమకూర్చండి, ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి, క్షేమంగా తండ్రి ఆయన సులువైన కారణం మీరు అనుగ్రహించి మీ కృపలో ఆయన వారు వర్ధిల్లులాగున సంతోషించులాగా గొప్ప కార్యములను బట్టి వారి పట్ల మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము. అలాగే తండ్రి ఇంకా సంఘములు ఎవరెవరైతే నాయన ఆయా కారణాలను బట్టి, సమస్యలను బట్టి, విజ్ఞాపన బట్టి ప్రార్థిస్తున్నారు, వారి యొక్క మనస్సులో ఉన్నటువంటి అంతరంగ స్వభావాన్ని జ్ఞాపకం చేసుకొని కన్న తండ్రిగా వారి పట్ల మీ గొప్ప కార్యములను నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. సంఘములో ఐక్యతను సమాధానాన్ని సమకూర్చండి, అన్నదమ్ముల మధ్యను, భార్య భర్తల మధ్యను, విశ్వాసుల మధ్యను, సంఘ పెద్దల మధ్యను, నాయన అత్త కోడళ్ళ మధ్యను, సహోదరుల మధ్యను మేమందరం కూడా నాయన క్రీస్తు ద్వారా సంపాదించుకున్న సమాధానము మేము కూడా నాయన వారి పట్ల కలిగి నాయన జీవించడానికి కృప దయచేయమని ప్రార్థిస్తూ సహాయం చేయండి. సంఘములు ఇంకను క్రీస్తును అంగీకరించగా, స్వీకరించగా నాయన రక్షకుడిగా నాయన వారు భావించగా వారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను బట్టి, వారి జీవితాలను బట్టి ఇష్టానుసారంగా సమాజంలో బ్రతుకుచున్న బిడ్డలను బట్టి నాయన ప్రార్థిస్తూ ఉన్నాము. ఎవరు కూడా నశించడం నాయన మీకు ఇష్టం లేదు. మీకు ఇష్టమైతే నాయన అట్టి వారిని కూడా నాయన ఈ వాక్యము ద్వారా నాయన ప్రేరేపించబడిన వారై పౌలుకి ఎలాగైతే నాయన ఆత్మ చేత ప్రేరేపించబడి మాసిదోనియ పట్టణానికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటించినప్పుడు లూదియా వెంటనే అంగీకరించి నాయన వారి కుటుంబం ఎలాగైతే మారు మనస్సు పొందినదో తండ్రి వీక్షితమైతే నాయన ఈ శబ్ద యంత్రం ద్వారా, ఈ మాటల ద్వారా ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా వారి హృదయాంతరంగాలను ఆయన పరిశీలన చేసుకొని మార్పు చెంది మీకు ఇష్టమైన పిల్లలుగా, కుమార్తెలుగా ఉండడానికి కృప దయచేయమని ప్రార్థిస్తూ సహాయం చేయండి. సంఘములనైనా చదువుకున్న బిడ్డలను దీవించండి నాయన, అలాగే ఉద్యోగం చేస్తున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని ఉద్యోగం లేక నాయన ఎదురు చూస్తున్న బిడ్డలు కూడా నాయన మీ ఇష్టమైన జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాము. అలాగే సంఘములు వివాహము కొరకు, శుభకార్యముల కొరకు నాయన ఇతర బిడ్డలైతే ప్రాధేయపడుతున్నారు, అట్టి వారిని కూడా నాయన జ్ఞాపకం చేసుకుని వారి జీవితంలో కావలసినటువంటి ఆయన సరైన సహకారాన్ని, ఆత్మ సంబంధమైనటువంటి సహకారాన్ని సిద్ధపరచమని ప్రార్థిస్తూ సహాయం చేయండి. అలాగైనా సంఘముల తండ్రి మరి నాయన గర్భఫలము లేక తండ్రి సంతానము లేక ఎదురుబిడ్డలైతే బాధపడుతున్నారు, గొప్ప దయచేయండి. గర్భఫలం ఇహావించి బహుమానములను సెలవిచ్చారనైనా అంటే శ్రేష్టమైన బహుమానం కొరకు ఎదురుబిడ్డలైతే ఆశ కలిగి ఉన్నారు తండ్రి, వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. చంటి బిడ్డలను, బాలింతలను, గర్భిణీ స్త్రీలను కూడా మీరు దీవించండి. అలాగైనా సంఘాన్ని పరిపాలిస్తున్న పెద్దలను తండ్రి జ్ఞాపకం చేసుకోనని మా సంఘ డెలిగేట్ గారు తండ్రి వారి కుటుంబాన్ని, బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. వారికి ఏవైతే నేను అవసరాలు ఉన్నావో తండ్రి, ఎలాంటి విషయాల్లో అక్కర కలిగి ఉన్నారో నైనా సహాయం చేయండి. మీ పిల్లల పట్ల నాయన కన్న తండ్రిగా మీ బాధ్యతను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. అలా తండ్రి పిసిసి మెంబర్లు కూడా దీవించి ఆశీర్వదించండి. ఇచ్చినటువంటి పరిచర్య బాధ్యత కలిగి సంఘం పట్లనైనా అలాగే తండ్రి సంఘ ప్రజల పట్ల తండ్రి విశ్వాసుల పట్ల ఒక బాధ్యత కలిగి వారి ధర్మాన్ని తండ్రి ఈ పరిచర్య ధర్మాన్ని నెరవేర్చడానికి వారికి అప్పగించబడినటువంటి బాధ్యతలు లోపము లేని వారిగా తండ్రి బడా మంచి దాసులుగా, దాసురాలుగా ఉంటూ ఈ పరిచర్య ధర్మాన్ని ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో నడిపించడానికి వారిని కూడా ఫలింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. సంఘ పెద్దలు కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. సంఘానికి నాయన మరి సమూహంగా నలుదిక్కులుగా ఉన్నటువంటి స్తంభములుగా పెద్దలను నియమించి ఉన్నారు. వారు కూడా నాయన పరిచర్య పట్ల నాయన అవగాహన కలిగి, బాధ్యత కలిగి నాయన ఈ సంఘాన్ని ఆత్మీయంగా నడిపించే క్రమంలో పెద్దలను కూడా నాయన బలమైన పాత్రగా మీరు ఫలింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. సంఘ ట్రెజరర్ గారిని వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. సంఘ ఆర్గనైజర్ గారి తండ్రి వారి కుటుంబాన్ని, బిడ్డలను ప్రతిదీ కూడా నాయన సమస్తను జ్ఞాపకం చేసుకొని వారి బిడ్డల జీవితాల్లో వారి కుటుంబాలు కూడా నాయన
గొప్ప కార్యాలు మీరు అడిగించమని ప్రార్థిస్తున్నాం. అలా తండ్రి మా దేశ నాయకులను, రాష్ట్ర నాయకులను దీవించి ఆశీర్వదించండి. ప్రజలు ప్రేమించి వారికి ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్యోగపరచగా ప్రజలకు క్షేమాభివృద్ధి వరకు మంచి కార్యక్రమాలు వారి పట్ల జరిగించడం వరకు శాంతి సమాధానం కలిగి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి నాయన అధికారులకు, రాజులకు, నాయకులకు మంచి జ్ఞానాన్ని తండ్రి, తెలివిని, వివేకమును మీరు అడిగించమని ప్రార్థిస్తూ సహాయం చేయండి. సమాన తత్వం కలిగి పక్షపాతం లేకుండా ప్రతి ఒక్కరి పట్ల నాయన వారి కార్యక్రమాలు జరిగించడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా సంఘ బిడ్డలు నాయన దూర ప్రాంతాలు, పట్టణాలు, దేశాలు వ్యాపార నిమిత్తమై, ఉద్యోగ నిమిత్తమై, అధికార నిమిత్తమై తండ్రి నాయన చదువుల నిమిత్తమై వేరే వేరే ప్రాంతాల్లో ఉంటున్నారు. అటు వారిని కూడా నాయన మీరు దీవించి ఆశీర్వదించండి. వారు ఏ స్థలంలో ఉన్న, ఏ ప్రాంతంలో ఉన్న నాయన వారి పట్ల మీ కాపుదల సంరక్షణ మీరు అడిగించమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. మా సంఘపు సరిహద్దులను విస్తరింప చేయండి. అనేకులు నాయన ఇక్కడ సంఘములకు నాయన ఆత్మీయులుగా చేరడానికి కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వాక్యం విని కూడా మాధవం అనుభవం లేనటువంటి, రక్షణ భాగ్యము పొందుకోలేనటువంటి బిడ్డలు ఎందరైతే ఉన్నారో వారు కూడా నాయన మీ వాక్యము వారి హృదయంలోకి వెళ్ళి వారు కూడా నాయన క్రీస్తును అంగీకరించి మారు మనసు పొందడానికి, రక్షణ భాగ్యమును స్వాదించడానికి వారి హృదయాలు కూడా మీరు తెరవమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. ఈ సంఘాన్ని నాయన ఈ దక్షిణ గడ ప్రాణిషులు తండ్రి సంఘాన్ని ఆధ్యాత్మిక సంఘముగా మీరు వృద్ధి చేయండి. సత్యములకు స్తంభముగా నిలబడినట్టు ఈ సంఘాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ సంఘము నాయన క్రీస్తు రాకడలు ఎత్తబడే సార్వత్రిక సంఘముగా నాయన తండ్రి మేమందరం కూడా వాక్యం అనే కటకమ ద్వారా నాయన మేమందరం కూడా శుద్ధి చేసుకొని నాయన వాక్యం అనే స్థానము ద్వారా తండ్రి మమ్మల్ని మేము పవిత్రపరచుకునే సంఘముగా ఈ సంఘాన్ని మీరు ఆశీర్వదించి నాయన ఫలింప చేసి ఫలాభివృద్ధి పొందినట్లు కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే తండ్రి సంఘ బిడ్డలు చేసినటువంటి మేలను బట్టి ఆశ్చర్యకారకుడు కానుకలుగా, కృతజ్ఞత కానుకలుగా, సంఘ కానుకలుగా నాయన గుర్తుపెట్టినటువంటి ప్రతి హస్తాన్ని, ప్రతి కుటుంబాన్ని కూడా నాయన మీరు దీవించి ఆశీర్వదించండి. నాయన మరి శబ్ద యంత్రం నాయన ఎలక్ట్రికల్ అయిన మరి సౌండ్ సిస్టాన్ని తండ్రి నాయన మరి కార్డ్లెస్ మైక్ను మాకు ఇచ్చినటువంటి బిడ్డలను మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. సాతులూరి సరోజిని గారి కుటుంబాన్ని బట్టి, అలాగే గొట్టు లక్ష్మణరావు గారి కుటుంబాన్ని బట్టి కూడా నాయన ప్రార్థిస్తూ ఉన్నాము. వారు కూడా నాయన ఇరువురు కుటుంబాలు ఎంతో ఆధ్యాత్మిక నాయన ఈ స్థితిలోకి నాయన ఈ వాక్యం ఈ సమాజంలోకి వెళ్ళాలని ఈ శబ్ద యంత్రం ద్వారా నాయన విలువైన సందేశాన్ని నాయన ఈ ప్రపంచ మానవాళికి వినిపించాలని తండ్రి వారి ద్వారా నాయన ఈ కార్యక్రమం జరిపించాలి. వారి కుటుంబాలు కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. సంఘాన్ని మరొకసారి మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఈ పరిశుద్ధ ఆదివారం నాయన ఎందరు బిడ్డలైతే రాలేక వెనకబడి ఉన్నారు అటు వారిని కూడా నాయన మరొక పర్యాయం మరొక వారము కూడా నాయన వారు కూడా సిద్ధపడి ఈ ఆత్మీయ సంఘములకు సహవాసములకి నాయన రాలేనటువంటి వారందరూ కూడా సమకూర్చమని వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని ఈ సమయంలో నాయన అడుగక మరుగైనటువంటి ప్రతి విషయాన్ని కూడా మా కన్న తండ్రిగా మీరే జ్ఞాపకం చేసుకొని సమస్త మనుషులు ఎదుట ఈ సహనముతో కూడినటువంటి ప్రణాళికను సిద్ధపరిచి ఆధ్యాత్మిక మమ్మల్ని అందరూ కూడా మీ కృపలో ఫలింపజేసి ఆశీర్వదించి మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక. మా మీద ఆహారమును దయచేయము, మనము చేసిన క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించు, శోధనలో ప్రత్యేక దుష్టము తప్పించు, రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రభు నీవు ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక, ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక, ప్రభు నీ మీద తన సన్నిధి కాంతులు ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయుగాక. సత్య
అందరికీ వందనాలయ్యా. మా మీ అందరికి వందనాలు. దేవుడి మీ అందరూ కూడా దీవించాలి. సమాధానంతో సెలవు తీసుకుంటాం.